మీ అందరికి కూడా ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. కొత్త వారికి నా పరిచయం. నా పేరు కృష్ణార్జున్ రావు అండి. నేను బేసికల్‌గా మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మరి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్, మరి ఆర్టీసీలో ఒక కండక్టర్‌గా ఒక 23 సంవత్సరాలు నేను ఉద్యోగం నిర్వహించి, మరి వెస్టేజ్‌లో ఒక 3½ ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేసిన తర్వాత మరి నా ప్రస్థానం అనేది మరి ఆల్రెడీ మారిపోయింది. ప్రారంభించిన తర్వాత మారిపోయింది ప్రస్థానం. ఎందుకంటే దేనికైనా ప్రారంభం అనేది ముఖ్యమండి. ప్రస్థానం మారంటే ప్రారంభించాలి. ప్రారంభించకుండా మనం ఏది ప్రస్థానం మారదు. చాలా మందికి మారిపోవాలని ఉంటది గానీ, ప్రారంభం అనేది చాలా ఆలస్యం అవుతూ ఉంటది. బట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో అప్పుడే మన ప్రస్థానం మొదలవుతుంది. యెస్. నేనేమంటానంటే, మనం ఏ రంగంలో ఉన్నప్పటికి కూడా, ఎలా ఉన్నప్పటికి కూడా, మన చుట్టుపక్కల ఎలాంటి వాతావరణం ఉన్నప్పటికి కూడా, మన ఆలోచన విధానం అనేది ఉన్నతంగా గనక ఆలోచిస్తే ఖచ్చితంగా మనం ఉన్నత స్థాయిలోకెళ్తామండి. యెస్. మరి కిరణ్ సార్ నేను చూసినప్పుడు నేను గూడా చాలా మంది కొత్త వాళ్ళు ఉండొచ్చు జూమ్‌లో. యెస్. నాకొక్కసారేంటంటే 5% నుంచి బ్రాంజ్ రేట్స్ ఎవరన్నా ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి ఒక్కసారి. 5% నుంచి బ్రాంజ్ డైరెక్టర్స్ లోపు 16% బ్రాంజ్ అయినా పర్వాలేదు. బ్రాంజ్ నుంచి 5% లోపు. వావ్! సూపర్బ్ అండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాండింగ్. యెస్. ఎందుకంటే ప్రతి విషయానికి కూడా పునాది చాలా ఇంపార్టెంట్ అండి. పునాది అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం పునాది గనక బలంగా వేసుకున్నామో అప్పుడు ఖచ్చితంగా మనం దాని మీద ఎన్నైనా సరే నిర్మాణం చేసుకోగలం. అది చాలా ఇంపార్టెంట్. ఈ రోజున నేను గూడా ఒకప్పుడు ఒక 5%గా స్టార్ట్ చేసినప్పుడు నా ఆలోచన విధానం, మరి నేను వెస్టేజ్ చేయగలనా? అసలు ఇది నా వల్ల అవుతుందా? బాబోయ్! ₹1,00,000 అని ఆలోచన చేశానప్పుడు. బాబోయ్! 1,00,000 అనుకునేవాడినండి. బట్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజున 1,00,000 కాదు, నేను 10,00,000 కూడా ఈజీగా సంపాదించగలన కాన్ఫిడెన్స్ నాకు రావటానికి కారణం ఏంటంటే, నేనెప్పుడు మరి కిరణ్ గారు చెప్తా ఉంటారు. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అంటారు. యెస్. విషయం ఏంటంటే, నేనెప్పుడూ నాతో పాటుగా నాకొక మంచి మిత్రుడున్నాడండి. నాతో పాటు ఎప్పుడు నాకొక మంచి మిత్రుడుంటాడు ఎప్పుడు కూడా. ఆ మిత్రుడిని పరిచయం చేస్తాను. కిరణ్ సార్ విత్ యువర్ పర్మిషన్. యెస్. ఓకే. యెస్ సార్. ఆ! ఆ! ఆ మిత్రుడు ఎవరో కాదండి. ఒక్కసారి మీరు కూడా చూడొచ్చు ఇదంతా కూడా. ఓకే సార్. కనపడనా సార్? యెస్ సార్. ఓకే. ఓకే సార్. ఓకే. కనపడిందా సార్? యెస్ సార్. ఓకే. అంటే నాకు ఒక అలవాటుంది. ఆహ్, ప్రతిరోజు పుస్తకం చదవటం అనేది ఒక అలవాటు. అది నేర్చుకున్నానండి. ఎందుకంటే ఒక బుక్ చదవటం అంటే నాతో నేను మాట్లాడుకున్నట్టు లెక్క. ఇది నాకు అలవాటయిందండి. ఒక మంచి మిత్రుడి ద్వారా నేను ఈ మంచి మిత్రుడిని సంపాదించుకున్నాను. సో, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ అంటే నాకు నేనుగా ఎప్పటికప్పుడు అంటే నన్ను ఎవరు మోటివేట్ చేయటక్కర్లేదు. నాకు నేనుగా మరి రియలైజ్ అవ్వటం, స్ట్రాంగ్ అవ్వటం. నేనొకటే అంటానండి. నేనెప్పుడు బలహీనుడినో నేనప్పుడే బలవంతుడిని. దానికి కారణం స్టడీ ఆఫ్ బుక్స్. చాలా నాలో ప్రేరణ కలిగించటం. యెస్. చాలా నేర్చుకున్న విషయాలేంటంటే, అంటే ఇవి ఎందుకు ఈ బుక్స్ చూపిచ్చానంటే, చాలా మంది పీజీలు చదువుతారు, చాలా మంది బీటెక్‌లు చదువుతారు, చాలా మంది ఎంబీబీఎస్ చదువుతారు. అంటే మనం కాలేజీలో గాని, స్కూల్స్‌లో గాని చదివినటువంటి బుక్స్‌లో ఇవెక్కడ కనపడవండి. ఇది మేజర్‌గా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ బుక్స్ ఎక్కడ గూడా మనకి సిలబస్‌లో ఉండవు. సిలబస్‌లో ఉండే పుస్తకాలన్నీ కూడా మనల్ని విద్యలో ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. కానీ ఇవి జీవితంలో ప్రమోట్ చేస్తాయి ఈ పుస్తకాలన్నీ కూడా. మన జీవితంలో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళటానికి పనికొచ్చే పుస్తకాలు ఇవన్నీ. దీన్నేమంటారంటే పీఎంఓఐ అంటారు. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ అండి ఇవన్నీ కూడా. యెస్. ఓకే ఫ్రెండ్స్. నిజంగా ఇంతవరకు నేను చాలా జూమ్ సెషన్ చేశాను గానీ, ఫస్ట్ టైమ్ మరి కిరణ్ గారు ఇందాక మాట్లాడుతూ నాకు ఆలోచించి తీశాను. ఇవొక్కటే కాదు ఇంకా 10, 15 ఇంకా ఆ రూమ్‌లో ఉన్నాయి. నేను అవి తేలేక జస్ట్ ఊరికే ఇవి చూపిచ్చాను. ఎందుకంటే ఇవి చాలా ఉపయోగపడతాయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి బలాన్ని బయటికి తీయటానికి
మన స్ట్రెంగ్త్‌ని పెంచటానికి పుస్తకాన్ని పఠించడం అనేది ఒక మంచి అలవాటండి. ఎవరు అక్కర్లేదు. చాలా మంది అంటారు, నాకెవరు తెలీదంట సార్. మీరు ఒక బుక్ చదవండి నెల రోజుల పాటు మీలోని వ్యక్తిత్వం కూడా మారిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, అలాంటి ఒక ఆహ్, గొప్ప నాలెడ్జ్ అండి బుక్స్ ద్వారా. యెస్. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటే పాజిటివ్ అసోసియేషన్ ఒక రకంగా చెప్పాలి అంటే అది బుక్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. యెస్. దాన్ని అలవరుచుకుంటే ఈ రోజున ఎంతో గొప్ప స్థాయికైనా వెళ్ళొచ్చు. యెస్. ఎందుకంటే మహానుభావుల యొక్క చరిత్రలుంటాయి ఇందులో. వాళ్ళందరూ కూడా మరి ఎలా సక్సెస్ అయ్యారు? ఇవన్నీ కూడా ఉంటాయండి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ స్టోరీస్ అన్ని చూస్తా ఉంటాను అలవాటు. యెస్. ఇంకోటి ఈ రోజున మరి కిరణ్ గారిని చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మొదటి పవర్ క్యాంప్‌లో చూసానండి. అప్పుడు నాకు తెలిసి ఆయన ఒక స్టారు, డైమండ్. యెస్. ఒక స్టార్‌గా చూసానాయన్ని. గోల్డ్‌గా చూసాను. తర్వాత స్టార్‌గా చూసాను. డైమండ్‌గా చూసాను. వారి యొక్క ప్రస్థానాన్ని వాళ్ళ వాళ్ళ ముందు మేము వాళ్ళని చూస్తూ మేము ఎదిగినటు వ్యక్తులమండి వాస్తవానికి. నెట్‌వర్క్ మార్కెటింగ్ అంటే మాకు పరిచయం లేదు. అలాగే అసలు ఇది చేయగలమా? లేదా? అసలు ఉద్యోగం చేస్తూ మాకెక్కడ కుదురుతుంది అనుకునేవాళ్ళం. అలాంటి స్థాయిలో వీళ్ళ టెస్ట్ మనిషి విన్నప్పుడు నిజంగా ఎక్కడో మాకు లోపల ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చేదండి. మేము కూడా ఖచ్చితంగా చేయగలం ఇలాంటి వ్యక్తిని చూసినప్పుడు మేము ఒక నమ్మకాన్ని తీసుకున్నాం. మనకు బలంగా మేము నిర్ణయం తీసుకోగలిగాం. అది టెస్టిమోనీస్. ఎందుకంటే ఎప్పుడైతే మనం మేజర్‌గా అంటే మనం ఉన్న చోటనే ఉండి డెవలప్ అవ్వాలి. ఇక్కడే ఉండాలంటే ఏది మన కాళ్ళ దగ్గరికి రాదండి. ఎప్పుడైతే అక్కడికి వెళ్లి విజయవాడెళ్లి ఇలాంటి వ్యక్తుల్ని కలిసానో నాకర్థమైంది. ద ప్రయారిటీ ఆఫ్ మీటింగ్స్ అది నేను ఇప్పుడు టాపిక్‌లో నేను చెప్పబోతున్నానది. యెస్. చూసినప్పుడు మేము చాలా అనుకున్నాం. ఓహ్! రూ. 1,00,000 ఇంత ఈజీయా అని ఈ రోజు అనిపిస్తుంది నాకు. 1,00,000 కాదండి ఈ రోజున 10,00,000 సంపాదించాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని ఈ రోజున వర్క్ చేస్తున్నాను. యెస్. ఓకేనండి. సెషన్‌లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా కిరణ్ గారికి, అలాగే వెంకటేశ్వర్లు గారికి అండ్ టోటల్ టీమ్ యెస్. మన పవర్ అకాడమీలో అందరికి కూడా మరి అలాగే ఈ రోజున నేను మీ అందరిని కలుసుకోవటం చాలా శుభపరిణామం. ఎస్పెషల్లీ ఈ యొక్క అవకాశం రావటానికి ముఖ్య కారకులు మరి ఈ ప్లాట్‌ఫార్మ్ పరిచయం చేసిన నా మిత్రుడు మైగ్రేట్ అప్‌లైన్ మిస్టర్ నాగేంద్ర సార్‌కి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే ఎలాంటి నెగెటివ్ సిట్యుయేషన్ అయినా సరే పాజిటివ్‌గా వర్క్ చేయటానికి మై కోచ్ మిస్టర్ రాజేష్ సార్‌కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యెస్. మరి మన సెషన్‌లోకెళ్దాం. నా యొక్క జర్నీ, నా యొక్క సక్సెస్‌ఫుల్ జర్నీ. ఎందుకంటే ఇది జర్నీ మాత్రమే. ఇది సక్సెస్ అని నేను అన్నా గాని సక్సెస్ జర్నీ అంటా నేను. ఎందుకంటే ఒక ప్రయాణాన్ని స్టార్ట్ చేశాను. ఈ ప్రయాణం మరి మీ అందరికి ఉపయోగపడాలని యెస్. అది ఉపయోగపడుతుందని నాకు నమ్మకం. ఎందుకంటే ఇది నాకు ఉపయోగపడింది. నేను తీసుకున్న మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు ఉపయోగపడినియి. మరి ఈ టాపిక్స్ అన్నీ కూడా మరి నేను తీసుకొని నేను ఇంప్లిమెంట్ చేసినటువంటి విషయాలు నా సక్సెస్‌లో హెల్ప్ అయినియి. ఖచ్చితంగా అది మీకు కూడా హెల్ప్ అవ్వాలని కోరుకుంటూ యెస్. నా జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఆ సక్సెస్‌కి ఉపయోగపడేటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి ఎవరైతే ఈ రోజున ఎస్పెషల్లీ ఆల్రెడీ ఇందులో గ్రేట్ లీడర్స్ ఉన్నారు. ఆహ్, టాలెంట్ పీపుల్ ఉన్నారు. చక్కటి మరి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ఆల్‌మోస్ట్ సక్సెస్‌ఫుల్ లీడర్స్ ఆల్రెడీ ఈ జూమ్‌లో ఉన్నారు. బట్ ఈయన టాపిక్ ఈయన ఆహ్, విషయాలు నా సక్సెస్ జర్నీ ఎవరైతే ఇంకా వెస్టేజ్‌ని బలంగా నమ్మలేదో, ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నారో, ఇంకా అటు ఇటుగా ఉన్నారో, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా ఎవరికైతే తక్కువున్నాయో, వాళ్ళకి మాత్రం చెప్తున్నానండి ఈ రోజున 100% మీ అందరూ గూడా 100 ఖచ్చితంగా బలంగా నిర్ణయం తీసుకోగలుగుతారు ఈ రోజున. ఆ నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే నా టెస్టిమనీలో ఉన్నటువంటి టాపిక్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. యెస్. ఐ విల్ షేర్ మై స్క్రీన్. యెస్ సార్. సార్ స్క్రీన్ ఓకే సార్? Yes, sir. Okay, perfect. ఓకే. థాంక్ యూ అండి. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ మై గ్రేట్ అప్ నాగేంద్ర సార్ అండ్ మై గ్రేట్ కోచ్ మిస్టర్ రాజేష్ సార్. ఈరోజు జూమ్‌లో అటెండ్ అయినటువంటి ఆల్ గ్రేట్ లీడర్స్ అండ్ వుడ్ బి లీడర్స్ అండ్ న్యూ డిస్ట్రిబ్యూటర్స్ మీ అందరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీతో నా యొక్క సక్సెస్ జర్నీని షేర్ చేసుకుంటున్నాను. యెస్. నా పరిచయం కొత్త వారికి నా పేరు కృష్ణార్జునరావు అండి. నేను ఏపీఎస్ ఆర్టీసీలో ఒక 23 సంవత్సరాలు
ఒక కండక్టర్‌గా మరి ప్రభుత్వ ఉద్యోగిగా నేను పని చేస్తూ కూడా ఒక 3.5 సంవత్సరాల క్రితం మరి వెస్టేజ్‌ని ఒక పార్ట్ టైమ్‌గా స్టార్ట్ చేసి ఈ రోజున నా యొక్క ఉద్యోగాన్ని కూడా నేను రిజైన్ చేసి ఫుల్ టైమ్‌లోకి రావటం జరిగింది. యెస్. మరి ఈ సక్సెస్ జర్నీకి ఏదైతే తోడ్పడినాయో, ఏవైతే అంశాలు నేను తీసుకున్నానో, ఏవైతే ఇంప్లిమెంట్ చేశానో, మరి అవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే. యెస్. మరి నేను గూడా ఒక సాధారణ మరి మిడిల్ క్లాస్ అండి. వాస్తవం చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచొచ్చాను. మా నాన్నగారు గూడా మరి ఒక ఎంప్లాయ్. బట్ నలుగురు సంతానం. నేను డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకొని, మరి నేను కూడా ఆహ్, మంచి జాబ్ సంపాదించాలి. మరి 6 అంకెల జీతం తీసుకోవాలని ఒక మంచి డ్రీమ్ తోటి ఉండే వ్యక్తినండి. సో, మరి అలాంటి సిట్యుయేషన్‌లో మరొక నోటిఫికేషన్ ద్వారా నేను ఆర్‌టీసీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. యెస్. ఎందుకంటే ఒక మంచి మెరిట్ మీద ఉండటం వల్ల 10థ్ క్లాస్‌లో ఆహ్, 85% అబోవ్ నాకు మార్కులు రావటం వల్ల నేను అప్లై చేశాను. వెంటనే వచ్చేసింది జాబ్ కూడా. అయితే నేనేం ఆలోచించానంటే ఇంకా ది బెస్ట్ ఇందులో నాకు ప్రమోషన్ వస్తదని జెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే డిప్లొమా మెకానిక్ ఇంజినీరింగ్ చేశాను గాబట్టి. కానీ ఒక 22 సంవత్సరాలుగా మరి కండక్టర్‌గానే ఉన్నాను తప్ప నాకు ఎలాంటి ప్రమోషన్ రాలేదండి. జాబ్‌లో ఎలాంటి ప్రమోషన్ రాలేదు. నేను అనుకున్నటువంటి ఇన్‌కమ్ రాలేదు. నేను అనుకున్నటువంటి లైఫ్ స్టైల్ రాలేదు. మరి అందులో ప్రతిరోజు కూడా ఏదో సామెత చెప్పినట్టు దినదిన గండం నూరేళ్ల ఆయుష్. అది ఎలా ఉండేదంటే రోడ్డు మీదనమాట. రోడ్డు మీద కదండీ! ఎన్నో యాక్సిడెంట్‌లు, ఎన్నో ఎన్నో సందర్భాల్లో నేను డ్యూటీ చేసినప్పుడు గూడా మరి నాకు యాక్సిడెంట్‌లు అయినటు సందర్భాలున్నాయి నా బస్సులో. బట్ అలాంటి సిట్యుయేషన్‌లో చాలా భయమేసేది నాకు. సో, అనుకునేవాడిని మరి తప్పనిసరి. ఎందుకంటే మరి 30 రోజులు నేను పని చేస్తేనే మొదటి తారీఖున మరి నేను జీతం తీసుకోవాలి. మరి ఇన్‌కమ్ కోసం తప్పదు. సో, కాబట్టి మరి జీతం కోసం పని చేయాలి తప్పదు. కానీ డ్రీమ్ కోసం అయితే అది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది కాదండి. సో, కానీ అలా నేను ఆలోచిస్తూనే ఉన్నాను. అలాగే మా మిసెస్ మరి నేను పెళ్లి చేసుకునే నాటికే ఆవిడ కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మరి ఆవిడ ఉద్యోగం చేస్తుంది. ప్రెజెంట్ ఈ రోజున ఏఎస్ఐగా. అంటే చూడండి ఒక ఇద్దరం కూడా గవర్నమెంట్ సెక్టార్‌లో పెళ్లి నాటికే ఇద్దరం గవర్నమెంట్ జాబ్స్. అలాగే మరి ఈ రోజున మాకు సొంత ఇల్లుంది. అప్పటికే సొంత ఇల్లుంది. 3 స్టేర్ల బిల్డింగు. వెస్టేజ్‌లో రాకముందే మరి నేను వెనకాల నా కారుంది. రియాల్ట్ క్విడ్ మరొక కారుంది. 3 ఎకరాల పొలం ఉంది. చాలా మంది అనుకుంటారు ఫ్రెండ్స్. నేను బిజినెస్ ప్లాన్ చెప్పటకండి గూడా చాలా మంది హేళన చేశారు. ఇద్దరు గూడా ఉద్యోగం చేస్తున్నారు గదా! గవర్నమెంట్ జాబ్స్ కదా! వీడికి ఇంకా డబ్బు మీద ఆశ ఎక్కువ అనుకునేవాళ్ళండి చాలా మంది. సో, మనసులో నవ్వుకునేవాడిని. వీడు సబ్బులు, పేస్టులు పట్టుకొని తిరుగుతున్నాడు ఏంట్రా బాబు! అని చాలా మంది హేళన చేశారండి. సో, అవన్నీ గూడా నాకు వినిపిస్తూ ఉండేవి స్టార్టింగ్ డేస్‌లో. బట్ నేను ఒకటే ఆలోచించాను ఫ్రెండ్స్. ఇద్దరు ఉద్యోగం చేస్తున్నాం గాబట్టి ఇలాంటి లైఫ్ స్టైల్ నేను నా పిల్లలకి ఇవ్వగలుగుతాను. మరి ఇదే ఉద్యోగం, ఇదే మనం లేకపోతే పిల్లల యొక్క ఫ్యూచర్ ఏంటి? అంటే అప్పటికి ఇల్లుంది. అప్పటికి కారుంది. అంటే కార్లు, బంగ్లాలు అన్నీ ఉంటాయండి. కంటికి కనపడేవన్నీ కూడా వాస్తవాలు ఎప్పటికీ కావండి. ఎందుకంటే అవి లోన్ ఎవరికీ కనపడదు. లోన్ కట్టాలి. నేను జీతం తీసుకున్నాను కాబట్టి లోన్ కట్టగలుగుతున్నాను. జీతం రాకపోతే, జీతం సంపాదించే వ్యక్తి లేకపోతే లోన్ ఓన్‌గా ఉంటదా? లాస్‌గా మారిపోయే ప్రమాదం ఉంది. సో, అది నాకు అర్థమైంది ఫ్రెండ్స్. చూడండి నేను మరి మా పెద్ద బాబు, మా చిన్న బాబు. అంటే ఇది పాయింట్ చాలా కీలకం. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ, ఇద్దరం ఉద్యోగం చేస్తూ, ఒక 5,00,000 కారు తీసుకోవటానికి మాకు కనీసం ఒక ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాలు పట్టిందండి. 15 సంవత్సరాలు పట్టింది. ఒక కారు తీసుకోవటానికి 5,00,000 కారు తీసుకోవటానికి. సో, విజయవాడ నారాయణ కాలేజీలో మరి మా ఇద్దరు పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. ఇంటర్మీడియేట్. అంటే ఇక్కడ చూడండి మరి ఆవిడ, నేను ఇద్దరు ఉద్యోగం కారణంగా పిల్లల్ని ఇంటి దగ్గర మరి వాళ్ళకి మరి వండి పెట్టడానికి కానివ్వండి, స్కూల్స్‌కి తీసుకెళ్ళడానికని ఎవరు లేక సిక్స్త్ క్లాస్ నుంచే వాళ్ళని అంటే ఫిఫ్త్ వరకు కొంచెం ఇబ్బంది పడ్డాం. ఎవరినో పని మనిషిని పెట్టుకొని. కానీ సిక్స్త్ క్లాస్ నుంచే వాడిని ఒక రెసిడెన్షియల్‌లోకి అలవాటు చేసామండి. మా చిన్న బాబు మొన్న గూడా ఒక సందర్భంలో అన్నప్పుడు నాకు చాలా బాధేసిందేంటంటే, ఎవరేమన్నారు హాస్టల్ అని ఆడు మొన్న అడుగుతున్నాడండి. చూడండి ఒక సందర్భం నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే
మిమ్మల్ని చిన్నప్పుడు ఎవరేమన్నారు హాస్టల్‌లో అన్నాడు ఆడు. కారణం ఏంటంటే, వాడు ఈ రోజున బీటెక్ ఫైనల్ ఇయర్‌కి వచ్చాడు. ఇంకా చిన్న పిల్లోడిలాగా బిహేవ్ చేస్తాడు. మీ అందరికి తెలుసు డాన్స్ ఏసాడు స్టేజ్ మీద. అంటే చాలా మిస్ అయ్యాడన్న సంగతి మరి నాకేమో వాళ్ళ భవిష్యత్తు కావాలి. మరి వాళ్ళకేమనిపిస్తదంటే పేరెంట్స్‌ని మిస్ అయ్యామని. చూడండి ఇద్దరు ఉద్యోగం చేస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం. కానీ ఎవరిని మిస్ అయ్యామంటే ఫ్యామిలీని మిస్ అయ్యాం ఫ్రెండ్స్. ఇది నాకు అర్థమైన విషయం. ఆ విషయం అప్పుడు నాకు తెలుసు. నేను చాలా బాధపడేవాడిని. కానీ అవకాశం లేదు. నేను డ్యూటీకెళ్తే ఇప్పుడు అర్ధరాత్రి వచ్చేవాడిని. ఆవిడ డ్యూటీకెళ్తే అంటే ఇద్దరం వారంలో సరిగ్గా మీ ఇద్దరం కూర్చొని ఒక గంట, 2 గంటలు మాట్లాడుకునేవాళ్ళమండి. ఇవన్నీ నేను గమనిస్తే 20 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే, అరె! ఫ్యామిలీలో పిల్లలకిచ్చిన టైం లేదు, భార్యకిచ్చిన టైం లేదు, అందరం కలిసిన క్షణాలు లేవు. సో, పిల్లలు చాలా బాధపడేవాళ్ళు. చాలా బాధపడేవాడిని. అంటే చక్కగా హాస్టల్ తీసుకొచ్చేప్పుడు చాలా సంతోషంగా వచ్చేవాడిని. మరి దింపినప్పుడు చాలా బాధపడేవాడిని. అంటే చూడండి అంటే పిల్లలకి కేర్ కావాలి అంటే వాళ్ళని దూరం పెట్టాల్సిన పరిస్థితి. దగ్గరగా ఉంటే మరి నా జాబ్‌కి నేను దూరం చేసుకోవాల్సొస్తది. ఎందుకంటే ఇన్‌కమ్ కావాలి. మరి పిల్లల ఎడ్యుకేషన్ కావాలి. సో, అంటే ఒకటి కావాలంటే ఇంకోటి కోల్పోవాల్సిన పరిస్థితి. ఇది ఒక మిడిల్ క్లాస్‌లో ఉన్నటువంటి పరిస్థితండి. యెస్. నాకనిపిచ్చింది. అరే! ఇది మిస్ చేసుకున్నాం. వాళ్ళతో క్షణాలు మిస్ అయినియి. భార్యతో క్షణాలు మిస్ అయినియి. టోటల్‌గా ఫ్యామిలీతో అంటే నేనెందుకొచ్చానంటే వై అనేది ఎప్పుడు క్లియర్‌గా ఉండాలి ఏ వ్యక్తికైనా సరే. అంటే లైఫ్‌లో టైమ్, ఫ్రీడమ్ అనేది లేదు అన్న విషయం నాకైతే స్పష్టతొచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్ మరి నేను అలా 2002 నుంచి కూడా మొదటి నుంచే నేను నెట్‌వర్క్ మార్కెటింగ్ రంగాన్ని పరిచయం చేసుకున్నాను. కానీ ఇంట్లో అందరికి కూడా ఏంటంటే నేనొక ఫెయిల్యూర్ పర్సన్. దానికి కారణం ఏంటంటే 2002లోనే ఒక నెట్‌వర్క్ మార్కెటింగ్‌ని నేను అలవాటు చేసుకున్నాను. పరిచయం చేసుకున్న తర్వాత అందులో సక్సెస్ అవుతాం అని జెప్పేసి చాలా ఇంట్రెస్ట్‌గా జేశాను. నా ఉద్యోగాన్ని గూడా నేను లాస్ అప్ తోటి చేశాను. కానీ అన్‌ఫార్చునేట్‌గా మరి ఆ కంపెనీ ఆగిపోవటం జరిగింది. సో, అక్కడ ఆగిపోయాను మళ్ళా. మరలా ఏం జేశానంటే ఒక ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో నేను పని జేశాను. అది కొంతకాలం జేశాను. అప్పుడు గూడా సరిగ్గా ఉద్యోగం జేసేవాడిని కాదు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ చేశాను. అంటే విషయం ఏంటంటే, అంటే నేను నా జాబ్‌లో లేని ఫ్రీడమ్, నా జాబ్‌లో లేనటువంటి సాటిస్ఫాక్షన్ నేను ఏదో రకంగా నేను ఫుల్‌ఫిల్ చేసుకోవాలనేటువంటి ఒక డ్రీమ్ తోటి ఎక్స్‌ట్రాగా ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూనే ఉండేవాడిని. సో, అలాగా చేసే క్రమంలో ఏమైందంటే, ఐ యామ్ ఎ ఫెయిల్యూర్ పర్సన్, ఐ యామ్ ఎ ఫెయిల్యూర్ పర్సన్, ఐ యామ్ ఎ ఫెయిల్యూర్ పర్సన్. ఇది ఒక నానుడు నా ఫ్యామిలీలో వచ్చేసింది. సో, ఎవరు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు నన్ను. అంటే ఏ పని స్టార్ట్ చేసినా గాని వాళ్ళేం చెప్తారంటే స్టార్టింగ్ ఏమంటారంటే, మనకొక సామెత ఉంది. శుభం పలకరా పెళ్లి కొడక అంటే ఏదో మాట అంటారు గదండీ! సో, అలాగా ఇక ప్రతీది గూడా వ్యతిరేకం అన్నమాట. నవ్వుతా ఉండేవాడన్నమాట. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ అండి. సో, మరలా 2019లో బిఫోర్ కోవిడ్ అండి. మరి నాగేంద్ర సారు పోరంకిలో ఉంటారు. మీ అందరికి తెలిసిన విషయమే. మరి ఆ పోరంకి లోపల నిడమానూరు. ఆ రూట్‌లో నారాయణ కాలేజ్ ఉంది. మా పిల్లల్ని నేను దింపుతాం, రావటం అంటే రూట్ ఆయన ఇంటి ముందు నుంచి నేను వెళ్ళాలి వాస్తవానికి. అయితే ఆయన ఇల్లు అక్కడుందని నాకు తెలీదు. విషయం ఏంటంటే, అసలు నా లైఫ్ టర్నింగ్ ఎక్కడొచ్చిందంటే, నేను వెస్ట్ రావడానికి కారణం ఏంటంటే, మరి ఒక విజయవాడ నేను డ్యూటీ చేస్తున్నప్పుడు నాయర్ సార్ నా బస్సులో ఉన్నారండి. చాలా మంది ప్రయాణికులు నా బస్ ఎక్కారు, దిగారు. టాటా చెప్పారు, హాయ్ చెప్పారు, బాయ్ చెప్పారు. కానీ ఒక ప్రయాణికుడు మాత్రం వెనక నన్ను గమనించాడు. నా పక్కనే కూర్చొని ఇంచుమించుగా ఒక భీమవరం దగ్గరలోకి ఒక అరగంటలో దిగిపోతాను డ్యూటీ అనగా, చక్కగా బండి ఖాళీ అయిన తర్వాత నా పక్కన కూర్చొని పరిచయం చేసుకొని, నేను గూడా ఒక ఆర్టీసీ కండక్టర్‌ని పరిచయం చేసుకొని, నా ఫోను నంబర్ తీసుకొని కాంటాక్ట్‌లోకొచ్చారండి. సో, ఆయన స్టేటస్‌లు పెట్టారు. స్టేటస్‌లు పెడతా చూస్తా ఉండేవాడిననమాట. ఏంటి ఈయన చేసేదని జెప్పేసి నేనే ఫోను జేసి అడిగినప్పుడు ఆ ఇంటికొచ్చినప్పుడు చూసానండి. అంటే ఈయన గూడా ఆర్టీసీ కండక్టరే గదా! ఈయన గూడా నాలాంటి లైఫ్ స్టైల్ ఉంటది గదా! అనుకుని వచ్చాను వాస్తవానికి. కానీ చూస్తే పూర్తి భిన్నంగా ఉంది. నేను ఆర్టీసీ కండక్టర్‌గా జాబ్ చేయట్లేదండి అన్నాడాయన. ఆయన యొక్క లైఫ్ స్టైల్ చూపిచ్చారు. సొంత ఫ్లాటు, సొంత కారు. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే నేనే గూడా ఒక నెట్‌వర్క్ మార్కెటింగ్ చేశాను. బట్ నేను ఆగిపోయాను. ఈయన అద్భుతంగా సక్సెస్ అయ్యాడంటే ఇందులో చాలా విషయం ఉందని జెప్పేసి ఆ రోజు నాకు కాన్ఫిడెన్స్ కుదిరింది. కారణం ఏంటంటే మరి ఆయన ఓపెన్ మైండ్. చక్కగా ఆయన ఓపెన్ స్మైల్. ఎందుకంటే ఎంతో మంది మిత్రులు చాలా చాలా సందర్భాల్లో మరి డబ్బుల విషయంలో కానివ్వండి,
మరి బిజినెస్ విషయంలో కానివ్వండి, మరి వాళ్ళ మాటలు నమ్మి నేను లాస్‌పోయానండి. కానీ ఒక ప్రయాణికుడిగా పరిచయమైన వ్యక్తి నా శ్రేయస్సు కోరి నన్ను సక్సెస్ వైపు నడిపించడానికి భరోసా ఇచ్చిన క్షణాలండి ఆ రోజున. వాళ్ళ ఇంటి దగ్గర నేను మాట్లాడినప్పుడు. యెస్. నేను వెంటనే 20 మినిట్స్‌లోనే ఆయన ప్లాన్ జెప్పారు. వితిన్ సెకండ్స్‌లోనే వెంటనే సైన్ అప్. అప్పుడు అప్లికేషన్ అండి వెంటనే. సార్ ఏవండి సార్ ఎక్కడ సైన్ అప్ చేయాలని వెంటనే అడిగాను. ఆధార్ కార్డ్ ఇచ్చి వెంటనే టక టక సైన్ అప్ చేసేసానండి. సో, ఇది నేను నెక్స్ట్‌లో రావటానికి ముఖ్య కారణం అండి. సో, ఒక వెస్టేజ్ అని కాదేమండి జీవితంలో మనకెప్పుడు కూడా 3 విషయాలు ఎప్పుడు క్లారిటీ ఉండాలి. వై, వాట్, హౌ. ఒక పని ఎందుకు చేస్తున్నామో తెలియాలి. ఏం చేయాలో తెలియాలి. ఈ 2 తెలిసినప్పుడు అది ఎలా చేయాలో అన్నది సులభతరం అవుద్ది. మనం చేయడానికి సిద్ధపడతాం జనరల్‌గా. ఎలా చేయాలి? ఎలా చేయాలని మనం ప్రయత్నం చేస్తూ విఫలమవుతాం చాలా సందర్భాల్లో. కానీ వై, వాట్ ఈ 2 మన క్లారిటీ వచ్చేసినప్పుడు హౌ ఈస్ వెరీ చాలా పాజిబుల్ అండి. సో, ఈ 3 సందర్భాలు. సో, అసలు నేను లైఫ్ స్టైల్ మార్చుకోవటానికి ప్రధాన కారణం ఏంటంటే, నాకంటూ ఒక డ్రీమ్ ఉండటమే ప్రధాన కారణం. యెస్. అసలు విత్తనం అనేది వేస్తేనే కదా మొక్కొచ్చేది. విత్తనం వేయకుండా మొక్క ఎక్కడి నుంచొస్తది? మొక్క వృక్షం ఎలా అవుతుంది? యెస్. ఆ మొక్క నుంచి ఫ్రూట్స్ ఎలా వస్తాయి? ఇవన్నీ కూడా కారణం అండి. మనకి అంటూ చాలా మందికి అన్నీ కావాలని కోరుకుంటాం జనరల్‌గా. కానీ దీనంతటికి కారణం అంటే ఒక విత్తనం. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది డ్రీమర్స్ బిజినెస్ అండి. ఈ డ్రీమర్స్ బిజినెస్ అని నాకు 2002లోనే అర్థమైంది. బట్ సరైనటువంటి అవకాశం లేదు. సరైనటువంటి ప్లాట్‌ఫార్మ్ నాకు రాక చాలా ప్రయత్నాలు చేశాను. సో, అలా వెళ్తున్న క్రమంలో చూడండి ఫ్రెండ్స్, అంటే నేను ప్రతి సందర్భం ఎప్పుడు డ్యూటీ చేసినా, ప్రతిరోజు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాడినండి. అంటే ఎన్నో ఫేస్ చేసేవాడిని. మేనేజ్‌మెంట్ విషయంలో, డ్యూటీస్ విషయంలో, టయానికి మరి తినలేని పరిస్థితి, సరిగ్గా నిద్రపోలేని పరిస్థితి. చూస్తే సరైనటువంటి ఇన్‌కమ్ గూడా లేదు. అంటే ఎంతో కష్టపడి వర్క్ చేసేవాడిని గానీ మనకున్నటువంటి టాలెంట్‌కి మరి ఆదాయం అయితే వచ్చేది కాదు. అంటే జాబ్స్‌లో ఏంటంటే, మనకి ఏదైతే ఉద్యోగం వచ్చిందో, మనకెంత టాలెంట్ ఉన్నా గాని, ఆ యొక్క జాబ్‌ని బట్టి మాత్రమే సాలరీ డిసైడ్ చేయబడతదండి. మనకున్న స్కిల్‌ని బట్టి గాదు, మనకున్నటువంటి ఆ జాబ్‌ని బట్టి. సో, కానీ నాకున్న డ్రీమ్ ఎలాంటిది అంటే, ఇది ఇది కాదు నేను అని నాకైతే అర్థమైపోయింది. జాబొచ్చిన సంవత్సరంకే నాకు అర్థమైపోయింది. అరెరే! నేనేంట్రా బాబు ఇలా అని. కానీ ప్రయత్నం చేస్తున్నాను. 14 సంవత్సరాలు పోరాడాను. ఏజ్ బారైపోయిందింకా. ఎన్నో జాబ్స్ ప్రయత్నం అప్పుడు గూడా నేను జాబ్‌కే ప్రయత్నం చేశానండి. విషయం ఏంటంటే, అప్పుడు గూడా జాబ్‌కే ప్రయత్నం చేశాను. జాబ్‌లోనే కెరీర్ ఉందని ఆలోచించిన వ్యక్తిని. ఎందుకంటే చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తది. మంచి ఉద్యోగం వస్తే మంచి జీతం వస్తది. మంచి కెరీర్ ఉంటదన్న విషయంలో నేను అలా ప్రయత్నం చేస్తూ వచ్చేవాడిని. కానీ నాకు అర్థమైన తర్వాత ఇక డబ్బనేది జాబ్‌లో కాదు, ఖచ్చితంగా బిజినెస్‌లోనే అర్థమైందండి. సో, ఎందుకంటే నాకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరిని గమనించేవాడిని. వాళ్ళు చక్కగా సక్సెస్‌ఫుల్ అవుతున్నారు. ఎక్కడో తేడా ఉంది. అంటే దానికి కారణం ఏంటంటే, నా డ్రీమ్ అండి. యెస్. నా డ్రీమ్. నా డ్రీమ్ నెరవేర్చుకునే క్రమంలో నేను సరిగ్గా కాన్ఫిడెన్స్‌గా నేను సరైన దాన్ని ఎన్నుకోవాలి, చెయ్యాలి అనే తపన ఎప్పుడు నేను మరి అలా ఉద్యోగం చేస్తూనే కూడా అందులో సాటిస్ఫై అయ్యేవాడిని కాదు. ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, మనం చేసే పనిలో ఎప్పుడైతే కంఫర్ట్‌గా ఉంటామో, మనం ఎప్పటికీ బయటికి రాలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గెస్ట్‌గా మనం ఎళ్ళాం. సీట్ ఎసారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అసలు చిన్న దుమ్ముంటే దాని మీద మనం కూర్చోడానికి ఇష్టపడం. అలా జస్ట్ దులుపుతారు కుర్చీని. అందులో కూర్చోండి అంటారు. యెస్. అదే చెప్తున్నాను నేను. అదే అందులో ఏదైనా పిన్ ఉందనుకోండి గుచ్చుకుంటే, మనం ఆ కుర్చీలో కూర్చోగలమా? కూర్చోటానికి అది ఇన్‌కంఫర్ట్‌గా ఉందనుకోండి. అందులో మనం కూర్చోగలమా? యెస్. అంటే చేసే పనిలో ఎప్పుడైతే కంఫర్ట్ ఉంటదో, ఇక మనం ఎప్పటికి లెగలేమండి అక్కడి నుంచి. ఆ స్థానం నుంచి కదలలేం. కానీ అది ఎప్పుడైతే అన్‌కంఫర్ట్‌గా ఉందో, ఖచ్చితంగా అక్కడి నుంచి పైకి లెగాలి. యెస్. చాలామంది చూసే వాళ్ళకైతే జాబ్ అది. నాకైతే కంఫర్ట్ కాదు. అందులో పెయిన్ ఉంది. ప్రతిరోజు పెయిన్ ఉంది. ప్రతి క్షణం పెయిన్ ఉంది. ప్రతి నెల పెయిన్ ఉంది. అలా నా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. యెస్. కానీ నా డ్రీమ్ అలాగే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నేను కాదు. నేను సాధించాలి అని ప్రతి క్షణం, ప్రతిరోజు గుర్తుపెట్టుకునేవాడిని. సో, చూడండి ఫ్రెండ్స్, దానికోసం నేను ఒక అవకాశం చూడండి అవకాశం వచ్చినప్పుడు గాదు, అవకాశాన్ని వెతుక్కునేవాడిని. ప్రతి అవకాశం చెప్పాను గదండీ! యెస్. మొట్టమొదట ఒక నెట్వర్క్ మార్కెటింగ్ మొట్టమొదట నాకు పరిచయమైంది ఒక ఎంఏ కంపెనీలో నెట్వర్క్‌లో నేను
ఒక 2 ఇయర్స్ అందులో చేశాను. బట్ అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి చాలా మరంటే ఈ బుక్స్ చూపిచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. కారణం ఏంటంటే, ఈ బుక్స్ చదవటం నాకు అప్పుడు అలవాటయిందండి. సీడీస్ బుక్స్ చదవటం అనేది అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్పుడు నేను నేర్చుకున్నానండి. ఆ సిస్టమ్ ఎందుకనేది ఈ రోజున ఆ యామ్‌ఏ ఇక్కడ లేకపోవచ్చు. మరి ఆ బిజినెస్‌లో సక్సెస్ అవ్వకపోవచ్చు. కానీ అప్పుడు నాకు నేర్పిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, నెట్‌వర్క్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, గోల్ అంటే ఏంటో, డ్రీమ్ అంటే ఏంటో అప్పుడే నేను నేర్చుకున్నాను. సో, అది నాకు ఈ రోజున అద్భుతంగా ఉపయోగపడిందండి. ఆ రోజున అనుకున్నారు మా ఇంట్లో అన్నారు, "నువ్వు బోలెడు డబ్బులు ఖర్చు పెట్టావు. బోలెడు డబ్బులు మరి వేస్ట్ చేశావు. టయాన్ని వేస్ట్ చేశావు. సో, ఈ క్రమంలో నేను ఉద్యోగం గూడా సరిగ్గా చేసేవాడిని కాదు. సో, చూడండి లాసప్ అయ్యేవాడిని. ఇప్పటికి సరిగ్గా ఇంక్రిమెంట్స్ కూడా కాదు. సరిగ్గా ఇంక్రిమెంట్స్ కూడా వచ్చేవి కాదు. లాసప్. ఎందుకంటే నేను అందులో నుంచి బయటకొచ్చేయాలి అంతే. యెస్. అందులో నుంచి బయటకొచ్చేయాలి. ఆ జాబ్‌లో నుంచి బయటికి రావాలి. ఎందుకంటే అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. యెస్. మరి ఎంత కష్టపడ్డా గాని అదే జీతం. సో, మరది నాకు సరిపోయేది కాదు. అంటే కనీస అవసరాలకి సరిపోతే ఆ జీతం మరలా మొదటి తారీఖు జీతం వచ్చిందంటే, పదో తారీఖు చూసుకుంటే మళ్ళా అకౌంట్‌లో డబ్బులుండేవి కావు. సో, ఇప్పుడు ఏదో సామెత ఉంది గదండీ! ఎగిరి దంచినా అంతే, ఎగరేసి దంచినా అంతే అని చెప్పేసి నాకు గుర్తొచ్చేదండి. సో, అలా ఆలోచించేవాడిని. అలా అవకాశాల్ని ఎప్పుడు నేను వెతుక్కుంటూ అలా నెట్‌వర్క్‌ని పరిచయం చేసుకున్నాను. కానీ ఎంతో అద్భుతంగా నేను అందులో వచ్చేస్తాను అనుకున్నా బయటికి. కానీ మరి అన్‌ఫార్చునేట్‌గా అప్పుడున్నటువంటి గైడ్‌లైన్స్ ప్రకారం అప్పుడు సరైన గైడ్‌లైన్స్ లేవు. మరి సజ్జనార్ గారు మీ అందరికి తెలుసు ఇప్పుడు. మరొకప్పుడు ఇప్పుడు ఆయన ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో మరి ఆర్‌టీసీలో ఇప్పుడు ఆయన ఉన్నారు ఆల్రెడీ ఎండీగా. ఆయన ఆయన కాలంలోనే మరప్పుడు యామ్‌ఏ అయినప్పుడు బ్యాన్ చేయటం జరిగింది. యెస్. అప్పుడు చాలా డబ్బులు. ఆ రోజుల్లోనే మరి నెలకి నేను రూ. 10,000 టర్నోవర్ రిటైలింగే చేసేవాడిని అప్పట్లో. ఒక పేస్ట్ రూ. 150 ఆ రోజుల్లోనే వాడేవాడిని. 2003 అంతటి క్వాలిటీ ప్రొడక్ట్స్. ఎంతో హ్యాపీగా ఉందనుకున్నాను. ఎందుకంటే చాలా మందికి పాత అనుభవాలను పట్టుకొని కొత్త దానికి రావటానికి, మారటానికి ఇష్టపడరు. ఈ సందర్భంగా ఎందుకు చెప్తానంటే యెస్. మనం అక్కడే ఉండకూడదు. దాని నుంచి నేర్చుకోవాలి. యెస్. క్వాలిటీ ఉంది, ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ దాన్ని చేయటానికి అవకాశాలు లేవు. అవకాశాలు లేవు. అదే వెస్టేజ్‌లో మరి నేను నాయన్ సార్ ప్లాన్ చెప్పినప్పుడు అదే చూసానిక్కడ. అవకాశాన్ని చూసాను. అప్పుడు మాకు స్టాక్ పాయింట్స్ లేవు. ఓన్లీ నెలకి 2 సార్లు మేము డీడీ డబ్బులు కడితే అది కూడా కొరియర్‌లో వచ్చాయి. ఈరోజు నంబర్ ఆఫ్ మరి స్టాక్ పాయింట్స్ ప్రతి మండలంలో స్టాక్ పాయింట్ వచ్చేసింది. అవైలబిలిటీ వచ్చేసింది. అందుబాటులోకి వచ్చేసినియి. చూడండి ఫ్రెండ్స్ అప్పుడు నేను అనుకున్నాను అది లేనప్పుడే అప్పుడు చేశాం. కానీ అది బ్యాన్ చేయడం జరిగింది. సజ్జనార్ గారు బ్యాన్ చేశారు అప్పట్లో. కొన్ని గొడవల కారణంగా. సో, ఇక అరెరే! అని చెప్పేసి అప్పుడు నేను ఆగిపోవడం జరిగింది. కానీ ఆపల ఇన్స్యూరెన్స్ చేశాను. ఇన్స్యూరెన్స్ సెక్టర్‌లో కూడా అద్భుతంగా సక్సెస్ అయ్యాను. కానీ అవన్నీ ఆ ఈక్విటీ షేర్స్‌లో అవి డబ్బులు పెట్టడం ద్వారా పాలిసీ హోల్డర్స్ లాస్ అయ్యారు. బజాజ్ ఎలిఎన్‌జి చేశా నేను. అప్పుడే నెలకి సంపాదించేవాడిని. సో, మరి అలా తర్వాత రియల్ ఎస్టేట్. అక్కడ చూస్తే మరి డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు. సో, ఇవన్నీ మోసపూరితంగా ఉండేయి. కొన్నేమో కమిట్మెంట్ లేకుండా ఉండేయి. కొన్నేమో కంపెనీ ప్రాబ్లమ్స్ వల్ల ఉండేయి. సో, ఇలా ఉన్నా కానీ నాలో ఉన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా నాకంటూ ఒక రోజు వస్తది. నాకంటూ ఒక రోజు అవకాశం అని ఎప్పుడు నేను ఎదురు చూసేవాడిని ఫ్రెండ్స్. ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. ఎప్పుడు ఎదురు చూసేవాడిని. సో, అలాంటి క్రమంలోనే ఒకసారి రైట్ కంపెనీని ఎంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అని నేను డిసైడ్ అయ్యాను. మరి రైట్ కంపెనీని ఎంచుకోవాలంటే మనం రైట్ పర్సన్ చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే రైట్ కంపెనీయా? రాంగ్ కంపెనీ అనేది నోబడీ కెన్ చూస్. ఎందుకంటే కంపెనీని చూసి ఏ వ్యక్తి కూడా వెళ్లి జాయిన్ అవ్వడండి. ఏ వ్యక్తి కూడా వెళ్లి జాయిన్ అవ్వడు. ఎవరైనా సరే ఢిల్లీ ఎళ్లి కంపెనీ చూసి జాయిన్ అయ్యొచ్చారా? చాలా తక్కువ మంది. సో, వ్యక్తులను చూస్తమే. సో, ఆ వ్యక్తిని చూసాను. ఎందుకంటే నాతో ఉన్నటువంటి సమకాలీకుడు, నా తోటి కొలీగ్ మరి నేను ఆర్‌టీసీ, ఆయన ఆర్‌టీసీ. ఒక ఆర్‌టీసీ కండక్టర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటదో నాకు తెలుసు. సో, అలాంటి వ్యక్తి ఆ స్థాయి నుంచి ఇలాంటి స్థాయికొచ్చాడు అంటే ఈస్ ద రైట్ పర్సన్ అని ఆ రోజు నేను అంచనా వేయటం జరిగింది. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇక నేను వెన్నుతిరిగి చూడలేదు. సార్ నా భుజం మీద చేయేసి ఒకటే చెప్పారు. "సార్ మీరిందులో సక్సెస్ అవుతారు" అని ఆయన నాకు చాలా నమ్మకాన్ని, భరోసానిచ్చారు. ఆ భరోసాయే ఈ రోజున నా భవిష్యత్తును మార్చింది ఫ్రెండ్స్. చూడండి రైట్ పర్సన్. యెస్. నాకర్థమైంది. మరాయన విజయవాడ రమ్మనేవాడు ఎప్పుడు. విజయవాడ రండి" అని. నేను చూడని మీటింగ్సా? నాకు తెలియని మీటింగ్సా? అనుకునేవాడిని జనరల్‌గా. ఫస్ట్‌లో నేను ఒక 8 మరి "రండి సార్ విజయవాడ" అనేవాడాయన. నేను సక్సెస్ అయిన తర్వాత "వస్తాలేండి సార్" అనేవాడిని.
కానీ విజయవాడ వచ్చినప్పుడు అప్పుడు బెంజ్ సర్కిల్ దగ్గర ఒక అప్పుడు స్టాక్ పాయింట్ ఇప్పుడున్న స్టాక్ పాయింట్ కదండీ. పూర్వం ఆ స్టాక్ పాయింట్ యువతల వైపు ఉండేది. మరక్కడ రూమ్‌లో ఒక 50 మంది కూడా పట్టేవాడు కాదు. సో, నేను మరి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు సరే ఆయన రమ్మన్నారు. ఆయన కోసం వెళ్ళాను వాస్తవానికి. నేను మనస్ఫూర్తిగా వెళ్ళలేదు వాస్తవానికి. ఆయన కోసం వెళ్ళాను. సరే రమ్మన్నారు గదా! సీరియస్‌గా నేను చేస్తున్నాను గదా! అని జెప్పేసి ఆయన కోసం వెళ్తే నాకు లోనకి వెళ్ళటానికి కూడా ప్లేస్ లేదండి. కిక్కిరిసిపోయారు. అంటే నేనేదో వీఐపీ లాగెళ్ళానక్కడికి. అంటే నేనేదో పెద్ద తోపులాగా కానీ నాకు ఆ క్షణం అనిపిచ్చింది. నాగేంద్ర సార్‌లో గొప్ప విషయం అంటే చాలా చక్కగా ఇన్వాల్వ్ జేస్తారండి. లోపల ఒక బ్లేజర్ అక్కడేసి ఆయన బ్యాగ్ పెట్టి సార్ అదిగోండి మీకు రిజర్వేషన్ చేసి అని జెప్పేసి ఫ్రంట్‌లో ఒక సీట్ చూపిచ్చారాయన. నాకు నిజంగా షేమ్ అనిపిచ్చింది. నుంచుని చాలా మందున్నారక్కడ. ఏదో ఖాళీగా ఉంటదిరా అన్న భావంతో నేను వెళ్తే, అసలక్కడ హౌస్‌ఫుల్ అయిపోయి, ఒక 'చిరంజీవి' సినిమాకెళ్తే బాక్స్ ఆఫీస్‌లో టికెట్లయిపోయి వెనక్కి వచ్చేటి పరిస్థితిలాగా, అక్కడికి తీరా వెళ్తే ఒక రిజర్వేషన్. అంటే అంతమందిలో నేనెళ్లి కూర్చొని అందరూ నా వెనక చూస్తున్నారక్కడ. అంటే ఆయన ఇన్వాల్వ్ చేసిన విధానం, నాకక్కడ అసోసియేషన్, మరి రాజేష్ సార్ గారు గూడా మరి మొదట్టమొదట అందరికి దండలేస్తున్నారు అందరికి. సెలవులు చెప్తారు, దండలేస్తున్నారు. మరి టెస్ట్ మని చెప్తున్నారు. ఇక మనకి నన్ను 8% కదండీ! 8% మన లాస్ట్‌లో పిలిచారనమాట. 'కృష్ణార్జున గారు బిహేమోర్' అని జెప్పేసి. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను. ఈ రోజు లాస్ట్‌లో ఉన్నాను గదండీ! దండేసుకునే రోజు త్వరలో వస్తదని జెప్పేసి నేను డిసైడ్ అయిన ఆ రోజున. భీమవరం పేరు ఆయన పరిచయం చేయటం గాదు. ఈ భీమవరం అనే పేరు అందరికీ పరిచయం చేస్తానని జెప్పేసి మైండ్‌లో ఫిక్స్ అయిపోయిన ఆ రోజున. వెళ్ళటం చాలా మంచిదయింది నాకు ఆ రోజున. సో, బలంగా తీసుకున్నా. చాలా ఉందిరా! ఇది అసలు అసోసియేషన్ అని దాని పవర్ నాకు అర్థమైందండి. అరే! నేనేదో గొప్ప అనుకున్నాను. అంటే ఐ మీన్ జనరల్‌గా కామన్ సెన్స్ ఏంటంటే మనకున్న నాలెడ్జ్, మనకున్న ఔట్ ఫీల్డ్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ పెట్టుకొని ఇక్కడికొచ్చేస్తాం. ఇవన్నీ పెట్టుకొని ఇక్కడికొచ్చేస్తాం. ఎందుకంటే మన తట్టలో ఖాళీ ఉండదు. వేరేదేమేస్తాం ఇందులో? అంటే తట్ట అంటే ఇక్కడ బుర్ర. బరువైన బుర్రతోటి వెస్టీలోకొస్తే ఇందులో గడ్డి పరక కూడా తీసుకోం. ఖాళీ బుర్రతో వచ్చామనుకోండి గంప నిండా మోసుకెళ్తాం. అదే సక్సెస్ అండి. యెస్. ఆ నాలెడ్జ్ అంతా ఇక్కడ వేస్ట్ అని ఆ రోజునే నేను డస్ట్‌బిన్‌లో పడేశాను. ఓపెన్ చేసుకున్నాను నా మైండ్ ఆ రోజున. అది నాకు ఉపయోగపడింది. ఇక ఇక ఆ రోజు నుంచి నేను ఒకటే మైండ్ సెట్‌తో ఆలోచించాను. యెస్. నాకు ఏమీ తెలియదు. ఐ యామ్ లెర్నర్. జీరో మైండ్ సెట్ అనుకున్నాను. ఎవ్రీథింగ్ ఆయన ఏం చెప్తే అది చేయటం. చెప్పింది చేయటం. తూచా తప్పకుండా చక్కగా చెప్తారు ఆ మాట కిరణ్ గారు. మరి తుమ్మినా చచ్చినా అని చక్కగా చెప్తారు ఆయన ఎప్పుడు గూడా. యెస్. అలా అలవాటు చేసుకున్నాను. అదే క్రమంలో అసోసియేషన్ చూసాను. స్టేజ్‌ల మీద వచ్చి టెస్ట్ మనిషి వినటం నేను చూసాను. అరే! ఇంత గ్రాండ్ ఎక్కడా లేదు అసోసియేషన్ అని జెప్పేసి నాకర్థమైంది. ఖచ్చితంగా ఈ అసోసియేషన్‌లో నేను సక్సెస్ అవుతాను. ఈ స్టేజ్ మీద నా వాయిస్ వినిపిస్తా అని జెప్పేసి నాకర్థమైంది ఫ్రెండ్స్. అలాగే నేను నా వాయిస్ వినిపిస్తున్నాను ఈ రోజున. ఇదే స్టేజ్ మీద మై గ్రేట్ అప్లైన్ నాగేంద్ర సార్, మై గ్రేట్ కోచ్ రాజేష్ సార్ వారిద్దరి ఆధ్వర్యంలో పవర్ అకాడమీ నాకు అసోసియేషన్ వాళ్ళు నిర్మించినందుకు నిజంగా నేను ప్రతిన తీసుకునే ఆదాయానికి ప్రతి పైసాకి కూడా మరి వాళ్ళు పెట్టినటువంటి ఈ యొక్క అవకాశం, వాళ్ళిచ్చిన అవకాశం, వాళ్ళు నేర్పిన విద్య యెస్. అది ఎప్పటికీ మర్చిపోలేను. మరి వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్. జాయిన్ అయ్యాం. సక్సెస్ వచ్చింది. బట్ ఈ రెండిట్లో చిన్న గ్యాప్ ఉంటదండి. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకున్న తర్వాత సక్సెస్ అవ్వటానికి ఒక చిన్న గ్యాప్ అది వారధి. అది వారధి. ఆ వారధికి మీరు సారథిగా మారితే ఖచ్చితంగా మీ గమ్యాన్ని చేరుకుంటారు. యెస్. అదేంటంటే చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. మనం స్టార్ట్ చేస్తాం. కానీ గమ్యస్థానం చేరాలంటే మధ్యలో ఒక వారధి ఉంటదండి. ఆ వారధికి మీరు సారథిగా మారినప్పుడు మీరు ప్రయాణం చేయగలుగుతారు. అక్కడే ఉంటే ఆలోచిస్తే అక్కడే ఉంటారు. ఈ రోజున ఎలా ఆలోచిస్తున్నాం ఈ స్టేజ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత, మన ప్రయాణం ఎలా సాగిస్తున్నాం ఇది చాలా ఇంపార్టెంట్. మరి చేరుకోవటానికి ఆల్రెడీ చేరుకుంటున్న వాళ్ళు ఏం జేస్తున్నారు? సక్సెస్ అయిన వాళ్ళు ఏం జేస్తున్నారు? టెస్ట్ మనిషి చెప్తున్న వాళ్ళు ఏం జేస్తున్నారు? గ్రేట్ లీడర్స్ ఏం జేస్తున్నారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలండి. యెస్. వాళ్ళని చూసి మనం గనక ఆలోచన గనక మార్చుకోగలిగితే, మనం కూడా వాళ్ళలాగా తయారవుతాం. దీనికి కారణం ఏంటంటే, థిస్ ఈజ్ డూప్లికేట్ బిజినెస్ అండి. ఇది డూప్లికేట్ బిజినెస్. మనం ఎన్ని సార్లు సినిమా జూసినా, ఎంత చిరంజీవిలా స్టెప్స్ ఏసినా, చిరంజీవిలా కాలేం. బాలకృష్ణ డైలాగ్ జెప్తే బాలకృష్ణ కాలేం. ప్రభాస్ సినిమాలాగా యాక్ట్ చేసిన ప్రభాస్ సినిమాలో మనం కనీసం, కనీసం కెమెరా వెనక నుంచునే అవకాశం కూడా మనకు రాదు. చూడండి.
2:30 గంటల సినిమా చూస్తాం. ఫ్యాన్స్‌గా మారుతాం. కానీ చూసి కొంతమందైతే డాన్స్ ఏస్తారు. కొంతమంది డైలాగులు చెప్తారు. చూసి పని చేస్తారు కదా! చూసి కాపీ కొడతారు. ఇష్టమైన వ్యక్తిని. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. మన వెస్టేజ్‌లో చూసి కాపీ కొట్టడం అనే అలవాటు చేసుకోగలిగితే సక్సెస్ అవుతారు. రూ. 1,00,00,000 వ్యక్తిని కాపీ కొడితే రూ. 1,00,00,000 సంపాదిస్తాం. అంతటి అవకాశం ఉంది. దానికి కావాల్సింది ఒకటేనండి. చెప్పాను గదండీ! మనకి చేరుకునే విధానానికి మనకి మధ్యలో ఒక వారధి ఉంది. దానికి సారథి మనమే. సారథి కావాలంటే సామర్థ్యం గావాలి. ఆ సామర్థ్యం చదువుతో రాదండి. ఆలోచనతోటొస్తది. వైఖరితోటొస్తది. అదే యాటిట్యూడ్. అంటే చేంజ్ మై యాటిట్యూడ్. నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను. ఎలా మార్చుకున్నానంటే యెస్. చేంజ్ మై హాబిట్స్. హాబిట్స్ అనగానే ఒక పర్సనల్‌గా హాబిట్స్ గురించి నేను ఈరోజు మాట్లాడట్లేదు ఫ్రెండ్స్. హాబిట్ అంటే ఇక్కడ కారణం ఏంటంటే, మనం హాబిట్స్ అనేవి రెగ్యులర్‌గా చేస్తాం. మనం గుడ్ మార్నింగ్ లేవగానే మనకు కొన్ని అలవాట్లుంటాయి. అవునండి. లేవగానే మనకు కొన్ని అలవాట్లుంటాయి. మనం బ్రష్ చేస్తాం. అలాగే కాలకృత్యాలు తెచ్చుకుంటాం. నెక్స్ట్ మరి టిఫిన్ చేస్తాం. మధ్యాహ్నం లంచ్ చేస్తాం. నైట్ డిన్నర్ చేస్తాం. ఇవన్నీ ఏంటండి? అలవాట్లే గదా! ఇవి ఎవరన్నా మనకు చెప్తారా? ఇవన్నీ ఎవరైనా చెప్తే చేస్తామా మనం? నో. అంటే ఎవరు చెప్పకుండా మనంతట మనం చేసేది హాబిట్స్, అలవాట్లు. అవి అలవాటయిపోయినాయి మనకి. చిన్నప్పుడు మనకు నేర్పుతారు గాబట్టి అలవాటయిపోయినాయి. నేర్చుకున్నాం, అలవాటయిపోయింది. ఇక చెప్పక్కర్లా. నువ్వు పొద్దున్నే బ్రష్ చేయని తల్లి చెప్పదు. నువ్వు పొద్దున్న టిఫిన్ చేయమని ఎవరు చెప్పక్కర్లా. నువ్వు నిద్రపోని ఎవరు చెప్పక్కర్లా. ఇవి మనకు అలవాట్లుగా మారినియి గాబట్టి మనం రెగ్యులర్‌గా పని చేస్తాం. రెగ్యులర్‌గా పని చేస్తే రిజల్ట్ వస్తది. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రెగ్యులర్ వర్క్. రెగ్యులర్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు హాబిట్స్. బట్ హాబీ అంటే వేరండి. చేంజ్ మై హాబిట్స్. అంటే హాబిట్స్ ఇది హాబిట్‌గా చేయాలి. ఇది అలవాటుగా మారాలి. ఏం అలవాటుగా మారాలంటే, ఇందులో ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే, నాకు ఐ యామ్ స్టిల్ లెర్నింగ్. నేను ఈ రోజుకి కూడా నేర్చుకుంటున్నాను. నిత్య విద్యార్థి. మనకి నిత్యం విజయం రావాలంటే నిత్య విద్యార్థిగా మారాలి ఫ్రెండ్స్. మారమని నేను చెప్పటం గాదు. నేను, నేను మారాను. నేను మార్చుకున్నాను. అది విషయం. ఎందుకంటే, నిన్న ఈ రోజుకి పాతవుద్దండి. నిన్న ఈ రోజుకి పాత. దట్ ఈజ్ పాస్ట్ టెన్స్. ఈ రోజేంటండి ఫ్రెష్. రేపు మనకు తెలీదు. కాబట్టి ఈ రోజు నుంచే నేను నేర్చుకుంటే, రేపు ఎలా ఉండాలన్నది డిసైడ్ అవుతుంది. ఈ రోజు నేను సక్సెస్ అయితే, రేపు న్యూస్‌లో ఉంటా నేను. చూడండి ఫ్రెండ్స్. అంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్. ఎప్పటికప్పుడు అప్‌డేట్. చూడండి సూర్యోదయానికి ఎప్పుడు గూడా ముగింపు అనేది లేదండి. ప్రతిరోజు కూడా మన కోసం అది ఉదయిస్తూనే ఉంటుంది. దానికి ముగింపు లేదు. ప్రతిరోజు కూడా అది ప్రారంభం అవుతుంటది. యెస్. అంటే నేర్చుకోవటం అంటే ఒకటేనండి. యెస్. ప్రతిరోజు అప్‌డేట్ అవ్వటమే. ప్రతిరోజు కొత్త వెర్షన్స్ వచ్చేస్తున్నాయి. ప్రతిరోజు కొత్త వెర్షన్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి నేర్చుకునే తత్వం అంటే విషయం ఏంటంటే ఇక్కడ నేర్చుకునే తత్వం అనగానే మనమేదో కాలేజీకి వెళ్ళాలనో, మనకున్న నాలెడ్జ్ తక్కువనో ఇక్కడ ఉద్దేశ్యం కాదండి. అంటే తెలియని విషయాన్ని నేర్చుకునే తత్వం ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే లెర్నింగ్ యాటిట్యూడ్ అంటాం. ఒక విషయం తెలీదు. దాన్ని నిస్ ఆహ్, నిస్సందేహంగా అంటే ఎలాంటి ఎలాంటి ఇగో లేకుండా యెస్. ఈ విషయాన్ని నేను ఈ రోజు నేర్చుకోవాలి అనే తత్వం ఉంటది చూసారండి. అది సక్సెస్‌కి ప్రధాన కారణం. ఎవరైతే అప్‌డేట్ అవుతారో వాళ్ళు అప్‌గ్రేడ్ అవుతారు. అప్‌డేట్ అయితే అప్‌గ్రేడ్ అవుతాం ఆటోమేటిక్‌గా. మరి అప్‌గ్రేడ్ అవ్వాలంటే అప్‌డేట్ అవ్వాలి. సో, స్టిల్ లెర్నింగ్. స్టిల్ అనే మాట నాకు చాలా ఇష్టం. ఐ యామ్ స్టిల్ లెర్నింగ్ ఈ మాట చాలా ఇష్టం నాకు. చూడండి ఇది నేను చెప్పిన మాట కాదు. 87 సంవత్సరాలు ఒక మహానుభావుడు మైకెలాంజెలో అని జెప్పేసి ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి చెప్పిన మాట. అంటే ఎంతో సాధించిన వ్యక్తి కూడా లాస్ట్‌లో చెప్పే మాట. మరి సైంటిస్ట్‌లు గూడా ఎంతో కనుక్కొని వాళ్ళు లాస్ట్‌లో చెప్పిన మాటలేంటంటే, అదంతే చాలా ఇంకా కనుక్కోవాల్సింది చాలా ఉందన్నారు. నిజంగా వాళ్ళు కనుక్కున్నవి సరిపోతే ప్రపంచానికి మరి ఒకప్పుడు కనుక్కున్నటువంటి రైల్ ఇంజిన్ గొప్పగా మన పేరు జెప్తాం. స్టీమ్ ఇంజిన్ కనుక్కున్నారు. మరి రైల్ ఇంజిన్ కనుక్కున్నారు. అదే రైల్ ఇంజిన్ ఇప్పుడు మనం ప్రయాణం చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్ మోడల్‌లో ప్రయాణం చేస్తామా? ఒకప్పుడు కనుక్కున్నటువంటి ఫోన్స్‌ని వాడుతున్నామా? లేటెస్ట్ ఫోన్స్‌ని వాడుతున్నామా? ఒకప్పుడు తీసినటువంటి కార్‌లో తిరుగుతున్నామా? ఇప్పుడు లేటెస్ట్ కార్‌లు వాడుతున్నామా? యెస్. అందుకేనండి. ఇది ఐ యామ్ స్టిల్ లెర్నింగ్ అంటే. ప్రతిరోజు నూతనంగా మనం ప్రతిదాన్ని కూడా తీసుకోవటం. చేంజ్ మై హాబిట్స్. ఇది నాకు అలవాటుగా మారాలి అనుకున్నానండి. హాబీ అంటే వేరు.
గుర్తొచ్చినప్పుడు చేసే పని హాబీ. అప్పుడప్పుడు చేసే పని హాబీ. ప్రతిరోజు చేసేది అలవాటు. వెస్టేజ్‌లో నేను సక్సెస్ అవ్వాలంటే, నేను వెస్టేజ్ చేసే పని వెస్టేజ్‌లో అలవాటు మారాలి నాకు. ఈ పని నాకు అలవాటుగా మారాలని దానికి కారణం ఏంటంటే, ఇక్కడ నేర్చుకుంటే ప్రతిరోజు కూడా సక్సెస్ అవుతానన్న విషయం నాకు అర్థమైంది. అలవాటుగా మార్చుకున్నాను. అలవాటుగా మారిన వెంటనే చేయాల్సిన పనేంటంటే, ఇమ్మీడియేట్ యాక్షన్ ఏంటంటే, ఇంప్లిమెంట్ మై యాక్షన్ ప్లాన్. చక్కటి ప్లాన్ ఉందిక్కడ. యెస్. దాన్ని మై యాక్షన్ ప్లాన్. మరి నా యాక్షన్ ప్లాన్ ఏంటంటే, నేర్చుకున్న విషయాన్ని అమలు పరచటం. చాలా మందికి చాలా నాలెడ్జ్ ఉంటది. మోర్ నాలెడ్జ్ ఉంటది. చాలా తెలివితేటలుంటాయి. కానీ విషయం ఏంటంటే, ఇంప్లిమెంటేషన్ చేయాలి దాన్ని. అమలు పరిస్తేనే గదండీ అభివృద్ధొచ్చేది. అమలు పరచకుండా ఎలాంటి ప్రయోజనం ఉండదు. యెస్. ఒకటే చెప్తాను ఫ్రెండ్స్. సేవింగ్ వేరు, షేరింగ్ వేరు. డబ్బులు దాసుకుంటే కుబేరులవుతారు. నాలెడ్జి దాసుకుంటే కుబేరులవ్వరండి. షేరింగ్ చేస్తేనే కుబేరులవుతారు. థిస్ ఈజ్ షేరింగ్ బిజినెస్. దిస్ ఈజ్ షేరింగ్ బిజినెస్. అందుకే సెల్ఫీజ్ అంటది షేర్ అనే మాట ఒకటి వాడతారు చూడండి. షేర్ అంటే ఇంప్లిమెంట్ మై యాక్షన్ ప్లాన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. చూడండి ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ ఆలోచన విధానం ఎలా ఉంది? ఒక ఫెయిల్యూర్ పర్సన్ ఆలోచన విధానం ఉంది. యెస్. ఈరోజు ఇంప్లిమెంటేషన్ ఏం చేశానంటే, ఏదైతే నేను నేర్చుకున్నానో దాన్ని ఇంప్లిమెంటేషన్‌లో యాక్షన్ ప్లాన్ ఎలా ఉండేది అంటే, ఒక సక్సెస్‌ఫుల్ ఆలోచన విధానం ఎలా ఉందో అది మాత్రమే నేను ఇంప్లిమెంట్ చేసేవాడినండి. హార్డ్ వర్క్, నాలెడ్జ్, సినర్జిటీ, హ్యూమిలిటీ. ఈ 4 పాయింట్లు మరి నేను అదే ఆలోచన విధానంతోటి నేను పనిచేసేవాడిని. ఇది యాక్షన్ ప్లాన్. ఫెయిల్యూర్ పర్సన్ చూడండి ఏమాలోచిస్తాడంటే వాడికి ఇగో ఉంటది, మోసం చేసేటుంటది, జెలసీ ఉంటది, లేజినెస్ ఉంటది. ఇది ఫెయిల్యూర్ పర్సన్ కాదు. చూడండి ఇంప్లిమెంటేషన్. ఏది ఇంప్లిమెంటేషన్ చేయాలి? ఇవి కామన్‌గా అన్నీ ఉంటాయి. ఒకటేనండి. మనం బలవంతులమా? బలహీనలమా? అది చాలా మందికి డౌటొస్తది. మనలో ఉన్న బలహీనత పక్కకు తిరిగితే, మనలో ఉన్న బలం బయటకొస్తదండి. బలం అనేది బయట నుంచి లోనకి రావటం గాదు. మన లోపల ఉన్నటువంటి బలహీనత ఏదైతే ఉందో దాన్ని పక్కకు దూసేస్తే మనలో ఉన్న బలం బయటకొచ్చేస్తది ఆటోమేటిక్‌గా. సో, ఇంప్లిమెంటేషన్. యెస్. ఇక సిద్ధం అవ్వాలి. సిద్ధం అవ్వటం. ఇంప్లిమెంటేషన్ వేరు. నెక్స్టు సిద్ధం. దానికి ఇది జీవితం అనేది ఒక యుద్ధం లాంటిదండి. యెస్. దానికి సిద్ధం అవ్వాలి మనం. స్కిల్. ఆట ఆడాలి అంటే, ఆటలో రూల్స్ తెలిస్తే ఆట ఆడొచ్చండి. బట్ గెలవటం తప్పనిసరైనప్పుడు మనకేం గావాలంటే అందులో స్కిల్స్ కావాలి. ఒక క్రికెట్ ఆడేటప్పుడు చూడండి ఒక బ్యాట్స్‌మెన్ అదే బాల్‌కి ఒక వ్యక్తి ఏమో ఔట్ అవుతాడు. ఒక వ్యక్తి ఏమో 6 కొడతాడు. కారణం ఏంటి? ఇద్దరు బ్యాట్స్‌మెన్సే. కారణం ఏంటి? ఆ బంతిని సరైన క్రమంలో ఆడగలిగినప్పుడు దాన్ని రన్‌గా మార్చుకుంటాడు ఒక వ్యక్తి. సరిగ్గా ఆడలేనప్పుడు ఔట్ అవుతాడు ఆ వ్యక్తి. అంటే దీనికి కారణం ఏంటంటే మేజర్ డిఫరెంట్ అంటే స్కిల్. ఆట తెలిస్తే ఆడొచ్చు. కానీ స్కిల్ నేర్చుకుంటే గెలవచ్చు. వెస్టేజ్‌లో గూడా మనం గెలవటానికొచ్చామండి. వెస్టేజ్‌లో ఉండటానికి కాదు, వెస్టేజ్‌లో ఉండి గెలవడానికొచ్చాం మనం. వెస్టేజ్‌లో ఉన్నాం కాదు. వెస్టేజ్‌లో ఉండిపోతారా? వెస్టేజ్‌లో గెలుస్తారా? సో, దీనికి కారణం ఏంటంటే స్కిల్ కావాలి. ఇంప్రూవ్ జేసుకోవాలి. అంటే సాన పట్టుకోవటం అంటాం. షార్ప్ ఇన్ ద సా. చాలా సార్లు మనం చెప్తాం ఈ మాట. యెస్. ఇక్కడ స్కిల్ ఖచ్చితంగా మనం డెవలప్ చేసుకోవాలి. మరి స్కిల్ ఎక్కడ దొరుకుద్దండి? ఈ స్కిల్ ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడైనా అమ్ముతారా అంటే నో. మన అసోసియేషన్‌లో దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? యెస్. ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్ ద్వారా. ఎప్పుడైతే ట్రైనింగ్, మీటింగ్‌కెళ్ళామో మనం చూస్తాం. ఈ రోజున 'సిద్ధార్థ సింగ్' గారు 46,00,000 46,00,000 సంపాదించిన వ్యక్తిని చూస్తాం. 10,00,000 సంపాదిస్తున్న నాగేంద్ర సార్‌ని చూస్తాం. 6.7 సంపాదిస్తున్నటువంటి రాజేష్ సార్‌ని చూస్తాం. సో, ఈ వ్యక్తులు ఎక్కడ కనపడతారు? ఎక్కడ తారసపడతారు? మీటింగ్స్‌లో కనపడతారు. మేజర్‌గా వీళ్ళని కలుసుకునే అవకాశం ఇలాంటి మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్‌లో వీళ్ళు మనకు కనపడతారు. కాబట్టి ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్. ఈ స్కిల్ డెవలప్ అవ్వటానికి ప్రధానమైన కారణం ఏంటండి? ఒకటే విద్యాలయం. మన అసోసియేషన్‌లో జరిగే ప్రతి మీటింగ్, ప్రతి వీక్ సెమినార్, ప్రతి జూమ్ ఇది బేసిక్‌గా మనకి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి అటెండ్ అయ్యానో, నేను ట్రైనింగ్స్, మీటింగ్స్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ మీన్ కండక్టింగ్ ద మీటింగ్. మీటింగ్‌కెళ్ళడం వల్ల మీటింగ్‌లో విషయాలు నేర్చుకున్నాను. నేను టీమ్ బిల్డ్ చేస్తూ, నా టీమ్‌కి నేను మరి మీటింగ్స్ కండక్ట్ చేయటం నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్. యెస్.
కన్సిస్టెన్సీ బిజినెస్. స్థిరమంగా మనం వ్యాపారం చేయటం. కన్సిస్టెన్సీగా పని చేస్తే ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది. దీనికి కారణం ఒక పనిని ప్రారంభించకపోవటం, ఒక పనిని మధ్యలో ఆపేయటం. ఈ 2 ఫెయిల్యూర్‌కి కారణమైతే స్థిరంగా పని చేయటమే సక్సెస్. దీనికి కారణం ఏంటంటే, నేను బిఫోర్ కోవిడ్ ఒక స్టార్ డేటర్‌గా కరెక్ట్‌గా అచీవ్‌మెంట్ సాధించాను. యెస్. ఆ క్రమంలో ఏం జరిగిందంటే, కోవిడ్ వచ్చింది అందరికి తెలుసు. మరి మొదటి డోసు, రెండవ డోసు తీసుకున్నప్పుడు కూడా మళ్ళా నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి. నాకు కూడా కోవిడ్ అటాక్ అయింది. సప్లిమెంట్లు వాడుకునేవాడిని. బట్ నాకు ఛానెల్స్ అన్నీ కూడా డౌన్ ఫాల్ అయిపోయాయి. నేను ఒక స్టార్ డేటర్‌గా ఒక ఎర్రర్ ఇన్‌కమ్‌లోకొచ్చాను. హైయెస్ట్ అప్పటికి ఒక 21,000 తీసుకున్నాను. ఇక అయిపోయింది. ఇక ఏ ఛానెల్స్ లేవు. ఎవరింటికెళ్ళటానికి లేదు. మొత్తం డ్రాబ్యాక్ అయిపోయినాయి. సో, బట్ ఒకే ఒక ఛానెల్ నిలబడిందండి. మనకి పూర్ణిమ కృష్ణ గారి ఛానెల్. సో, మరి సార్ చక్కగా సక్సెస్ అయ్యారు. యెస్. ఇక ఆ కోవిడ్‌కి నేను గూడా అంటే చూడండి ఒక మధ్యలో ఆపేస్తే ఏం జరుగుతుందని. సో, అప్పుడు ఒక బయటికి వెళ్ళటానికి లేదు. ఎవరిని కలవటానికి లేదు. చుట్టుపక్కల అన్నీ గూడా ఛానెల్స్ లేనియి. మరి ప్రయాణం చేయలేని పరిస్థితి. సో, అలాంటప్పుడు చూడండి ఫ్రెండ్స్, మరి నేనైతే సర్లే ఇక మరలా ఈ జాబే చేసుకోవాలి అనుకుని నేను మళ్ళా ఉద్యోగం చేస్తూ పట్టించుకోలేదు. సో, ఆయన మ్యారేజ్ డేకి వాళ్ళ మిసెస్‌కి ఒక ఆర్టీసీ కండక్టర్ కారు గిఫ్ట్‌గా ఇవ్వటం అనేది మరి ఆయన వాట్సాప్‌లో మా మిసెస్ పెట్టడం. అంటే ఒక మంచి రిలేషన్ చూడండి. ఈ బిజినెస్‌లో ఒక మంచి అప్ అనే కాదు, మంచి డౌన్ అని కూడా ఉంటాడండి. యెస్. ఆయన నాకు అవకాశం ఇచ్చిన మైగ్రేట్ అప్‌లైన్ అని పెడతా ఉంటే నాకెక్కడో గుచ్చుకున్నది. గుడ్ మార్నింగ్ మై గ్రేట్ అప్‌లైన్, గుడ్ మార్నింగ్ మై గ్రేట్ అప్‌లైన్ ప్రతిరోజు కూడా ఆయన నన్ను తలుచుకోవటమేనండి. నీకనిపిచ్చేది. అసలు నేనేం చేయట్లేదు. ఆయన జేస్తున్నాడు. కానీ నేను నన్ను నన్ను నా గురించి చెప్తాడనుకున్నాను. ఆయన ఆళ్ళ మిసెస్‌కి గిఫ్ట్ ఇస్తా కూడా మా మిసెస్‌కి మరి ఆహ్, మా చెల్లికి అని జెప్పేసి ఆవిడ చక్కగా తాను పోస్ట్ చేయడం జరిగింది. సో, ఇంట్లో చూడండి. ఆ రోజున భలే వాళ్ళేమన్నారంటే, "యెస్. నువ్వు ఏ పని జేసినా మధ్యలో ఆపేస్తావు. నువ్వు స్థిరంగా చెయ్యు. ఏది చేసినా అంతే. నీ వల్ల గాదు. నువ్వు ఫెయిల్యూర్ పర్సన్" అని చాలా మాటలు మాట్లాడారు. కృష్ణ చూడు ఈ రోజున నువ్వు నేర్పిన వ్యక్తే గదా! నీకైనా వెనక స్టార్ట్ చేశాడు. సక్సెస్ అయ్యాడు. కార్ తీశాడు. నువ్వెప్పుడో కారు కొంటున్నావు స్టార్ అయిన తర్వాత. ఏమి లేదు. అన్నీ ఒట్టి మాటలని చెప్పేసి అనేవాడు. ఆ రోజున మాటలు చాలా గుచ్చుకున్నాయి నాకు. చాలా బాధేసింది. మా అబ్బాయి కూడా అన్నాడండి. డాడీ ఏది చేసినా సగంలో ఆపేస్తాడని చెప్పేసి. చాలా బాధించినాయి ఆ మాటలన్నీ గూడా. కానీ ఆ మాటల్లో నుంచి నేను ఫైర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫైర్ తీసుకున్నాను. 2021 అండి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు వెస్టేజ్‌లోకి వచ్చామన్నది కాదు. ఏ రోజు మనం బలంగా నిర్ణయం తీసుకున్నాం. డేట్ ఆఫ్ జాయినింగ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. సక్సెస్ ఇన్ వెస్టేజ్. బట్ డేట్ ఆఫ్ డెసిషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే జూలై 3 మా పెళ్లి రోజండి. జూలై 3. సో, 2021 మరి జూలై 3 తారీఖు నేను ప్రామిస్ చేశాను మా మిసెస్‌కి. నెక్స్ట్ జూలై 3 పెళ్లి రోజు నాటికి నీకొక గిఫ్ట్ ఇస్తాను. ది బెస్ట్ కార్ అని చెప్పానండి. యెస్ చూడండి ఫ్రెండ్స్. అలా నేను మరి ప్రామిస్ చేయడం జరిగింది. మరలా రీస్టార్ట్ చేయడం జరిగింది. నేను 13 నెలల్లో స్టార్ అయ్యి 21,000 తీసుకుంటే మరలా స్టార్ట్ చేశాను. అదే మంత్ నేను మరి స్టార్ట్ చేశాను. రూ. 350 వచ్చినియి. రూ. 350 వచ్చినప్పుడు నాయన్ సార్‌కి నేను పోస్ట్ పెట్టి థాంక్ యూ సార్ అని పెట్టాను. థాంక్ యూ గౌతమ్ బాలి సార్. అంటే మరలా నన్ను గుర్తుంచుకున్నారు. చక్కగా నాకు రూ. 350 వచ్చిందని చెప్పేసి. నాయన్ సార్ అన్నారు. ఇదేంటి సార్ మీరు రూ. 350కి ఇంత అంటే అలాగా సార్. కంపెనీ ఈ రోజు నన్ను గుర్తుంచుకుంది. నేను చేయటం ఆపేసినా గాని అని రీస్టార్ట్ చేశాను ఆ రోజున. నేను స్టిల్ ఈరోజు 5% సార్. నన్ను స్టార్ డేటర్‌గా మీరు చూడొద్దు. అప్పుడు స్టార్ డేటా గ్రూప్ పెట్టారు సార్. ఆ గ్రూప్‌లో వద్దు సార్ అని చెప్పేసి నేనే డిలీట్ అయిపోయాను. నేను స్టార్ అయిన తర్వాత అప్పుడు మీరు యాడ్ చేయండి అన్నాను. అంటే రీస్టార్ట్ చేసి. ఒక 5% ఆలోచించానండి ఆ రోజున. యెస్. మొదటి నెల రూ. 350, రెండవ నెల రూ. 27,000, మూడో నెల రూ. 26,000, నాలుగో నెల రూ. 46,000, ఐదో నెల రూ. 54,000. చూడండి ఫ్రెండ్స్. ఇలా నేను జనవరిలోకి ఎంటర్ అయ్యాను. సక్సెస్‌ఫుల్‌గా చూడండి. ఎప్పుడైతే మనం ఒక కాన్ఫిడెన్స్‌గా ముందుకెళ్తామో ఆహ్, కొన్ని పరీక్షలు మనకెదురవుతాయి. ఒక పక్క ఉద్యోగం చేస్తున్నాను. భీమవరం నుంచి నేను 35 కిలోమీటర్లు నరసాపురం. ఆ డిపోలో వర్క్ చేయాలి నేను. అక్కడికి పొద్దున్నే ఇక్కడి నుంచి మళ్ళీ గంటన్నర జర్నీ చేస్తూ బండి మీద వెళ్ళి, అరగంట ముందు అక్కడ డ్యూటీకి వెళ్ళి, తర్వాత మళ్ళా దిగి మళ్ళీ ఇంటికి రావాలి నేను. సో, ఇలా చేస్తూ స్టార్ట్ చేశానండి బిజినెస్. మరి ఎర్లీ మార్నింగ్ జనవరి 3వ తారీఖున రోడ్డు మీద బండి స్కిడ్ అయింది. కానంటే ఎదురుగా కారొచ్చేసింది. ఆ లైటింగ్ మంచు మీద అప్పటి వరకు నేను వాస్తవానికి బయలుదేరినప్పుడు హెల్మెట్ కూడా పెట్టుకునే అలవాటు లేదు జనరల్‌గా. కానీ ఆ రోజు హెల్మెట్ పెట్టుకుందాం అనిపిచ్చింది.
హెల్మెట్ పెట్టుకుని మరి డ్యూటీకి వెళ్ళటం జరిగింది. మరి పడటమే నాకు హెడ్ అలా స్కిడ్ అయ్యి ఎదరికెళ్ళిపోయాను. ఇంత దెబ్బ తలకి తగలలేదు. కాళ్ళకి, చేతులకి కంప్లీట్ దెబ్బలండి. ఆ రోజు అక్కడ ఎవరో తీసుకెళ్ళి హాస్పిటల్‌లో కూర్చోబెట్టి అన్ని కట్లు కట్టించారు. చూడండి ఫ్రెండ్స్. అంటే జాబ్‌లో కెరీర్ ఉంది, సెక్యూర్డ్ ఉంది అని భావిస్తారు చాలామంది. నేను గూడా అలాంటి వ్యక్తినే. కానీ ఆ రోజు జరిగిన సంఘటన నా జీవితాన్ని మలుపు తిప్పిందండి. ఏంటంటే 22 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఒక ఆర్టీసీ కండక్టర్‌గా నేను డ్యూటీకి వెళ్ళలేని పరిస్థితి ఆ రోజున. బట్ ఒక 2 రోజులో, 3 రోజులో సెలవిస్తారు. జీతం ఇస్తారు కూడా. ఒక వారం వరకు ఇస్తారు అవసరమైతే. అంతకన్నా ఎక్కువైతే లాసప్ అండి. సో, మరి నేను నెల రోజులు వెళ్ళలేని పరిస్థితి. ఆ నెల ఒక్క రూపాయి జీతం తీసుకోలా. 22 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ నా జాబ్ నాకు ఒక్క రూపాయి జీతం ఇవ్వలేదండి. మరి అప్పటికి నేను మరి వెస్టేజ్‌లో 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. మరి వెస్టేజ్ నాకిచ్చిన ఆదాయం రూ. 59,848. సిట్యుయేషన్ ఈస్ సేమ్. దేర్ ఈస్ నో సాలరీ. హియర్ ఈస్ సాలరీ. అంటే జీతం కాదు. చూడండి ఫ్రెండ్స్. అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే, చూడండి ఏది సెక్యూర్డ్? ఒక వ్యక్తిగా నేను పని చేసింది నాకు సెక్యూర్డ్ అయిందా? ఒక వ్యవస్థగా నేను చేసిన పని సెక్యూర్డ్ అయిందా? అంటే ఇక్కడ సమిష్టిగా 10 మందితో కలిసి చేసిన పని నాకు సెక్యూర్డ్ అయింది. దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్‌వర్క్. వెస్టేజ్‌లో సెక్యూర్డ్ ఉందని నాకు అర్థమైంది ఫ్రెండ్స్. నేను ఆగినా నా పని ఆగలేదు. నేను ఆగినా నా పని ఆగలేదు. నా పని ఆగలేదు. నా ఆదాయం ఆగలేదు. ఇది సెక్యూర్డు అని నాకు ఆ రోజు అర్థమైంది ఫ్రెండ్స్. నేను ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ టైమ్‌కి రావాలని ఆ క్షణం డిసైడ్ అయ్యాను. ఆ క్షణం డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. కమిట్మెంట్ తీసుకున్నాను. ఇక డిసైడ్ అయ్యాను. అంటే బోర్ ఎక్కడేస్తాం? నీళ్లు పడే చోట వేయాలి. పడని చోట ఎంత ఏసినా ప్రయోజనం అన్న విషయం ఆ రోజు తేటతెల్లం అయిపోయింది. యెస్. ఇక సెట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, జులై 3 తారీఖు బర్త్‌డే పెళ్లి రోజు. బట్ మే 28 తారీఖునే నేను కార్ లాంచ్ చేశాను. ఆ రోజు మా పెద్ద బాబు బర్త్‌డే అండి. అంటే ఆ బాబు వాళ్ళ బాబుని గేలి చేశాడు. ఏ పని చేయడని. అందుకే ఆ బాబు బర్త్‌డే గిఫ్ట్‌గా ఈ బాబు ఆ రోజు ఓపెన్ చేశాడు ఈ కారు. 18,00,000 హోండా సిటీ కారండి. 15 సంవత్సరాలు ఇద్దరం ఉద్యోగం చేస్తూ ఒక 5,00,000 కారు తీసుకోగలిగాం. నేను డెసిషన్ తీసుకొని, కమిట్మెంట్ తీసుకున్న ఒక 10 నెలల కాలంలోనే మరి స్టార్ డేట్ 3 మంత్స్ కంప్లీట్ చేసుకున్నాను. 3 ఎల్‌ఓబీలతోటి 75,000 హైయెస్ట్ ఇన్‌కమ్ తీసుకున్నాను. యెస్. చూడండి ఫ్రెండ్స్, మరి ఏప్రిల్ నెలకే అంటే పదో నెలలోనే నేను రూ. 1,00,000 తీసుకున్నాను. మరి మే నెల నేను 28 తారీఖున మా పెద్ద బాబు బర్త్‌డే రోజున ఈ కార్ లాంచింగ్ చేశాను ఫ్రెండ్స్. మరి చూడండి ఫ్రెండ్స్, అదే మరి 22లో మరి హైయెస్ట్ ఇన్‌కమ్ 1.84. యెస్. ఇలా మరి ఈ రోజున టోటల్‌గా 20,000 మంది టీమ్. జస్ట్ ఒక 3 ఇప్పుడు ఫోర్త్ ఇయర్ అండి. అంటే ఒక వ్యక్తిగా ఒక నిర్ణయం తీసుకొని చూడండి. మరి ఎన్ని హర్డిల్స్ వచ్చినా గాని ఆపకుండా మరలా నేను రీస్టార్ట్ చేసి కమిట్మెంట్ తీసుకొని ఈ రోజున 20,000 మంది టీమ్‌ని చక్కగా తయారు చేయగలిగాను. చూడండి హైయెస్ట్ ఇన్‌కమ్ మరి 1.85, 1.84. సో, ఇలా ఓవరాల్‌గా లెక్కేసుకుంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2022, 23 ఫైనాన్షియల్ ఇయర్ అండి. మరి రూ. 15,10,218 నేను వెస్టేజ్ ద్వారా తీసుకోవడం జరిగింది. థాంక్ యూ వెస్టేజ్. థాంక్ యూ గౌతమ్ బాలి సార్. థాంక్ యూ మై గ్రేట్ అప్‌లైన్. థాంక్ యూ మై గ్రేట్ కోచ్. థాంక్ యూ మై టోటల్ లవ్లీ టీమ్. మై టీమ్ ఈస్ మై స్ట్రెంగ్త్. వ్యక్తిగా చేరిన పనిని సమిష్టిగా చేయటం ద్వారా సక్సెస్ సాధ్యమైంది. దట్ ఈజ్ పవర్ ఆఫ్ నెట్‌వర్క్. దట్ ఈజ్ పవర్ ఆఫ్ వెస్టేజ్. చేయగలం కానీ అవకాశం ఉండాలి. వెస్టేజ్‌లో అవకాశం ఉంది. సమృద్ధిగా ఉంది. యెస్. చూడండి ఫ్రెండ్స్, అవకాశం అందరికీ ఉంది. సూర్యుడు ప్రపంచంలో ప్రతి దేశంలో ఉదయిస్తాడండి. ప్రతి దేశంలో ఉదయిస్తాడు. కానీ 2 రకాల ఆలోచనలు కలిగిన వ్యక్తులే చూడగలుగుతారు. ఒకళ్ళు చూడగలిగిన వాళ్ళు, 2 చూడలేని వాళ్ళు. యెస్. కళ్ళున్నవాడు సూర్యుడిని చూస్తాడు. కళ్ళు లేనివాడు సూర్యుడిని చూడలేడు. అవునండి? యెస్. ఇది వాస్తవం. ఈ రోజున వెస్టేజ్ అనేది ఇంత అద్భుతమైన అవకాశం. మనం చూస్తున్నామా? చూడట్లేదా? ఇది ఇంపార్టెన్స్. ఇది ఇంపార్టెన్స్. అందరికీ ఒకటే ప్లాన్. అందరికి అవే ప్రొడక్ట్స్. అందరికి అదే కంపెనీ. అందరికి అదే మేనేజ్‌మెంట్. యెస్. మరి వెస్టేజ్‌ని ఎలా చూస్తున్నాం? 2 ఆలోచనలతో చూస్తాం మనం. చూడండి, వెస్టేజ్ బిజినెస్ అర్థమైన వ్యక్తి ఆగటం లేదు. అర్థం కాని వ్యక్తి కదలటం లేదు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం. అవకాశం ఇద్దరికీ వచ్చింది. ఆ వ్యక్తి ఇంకా అలా చూస్తూనే కూర్చున్నాడు. అర్థం కాలా.
కానీ ఈ వ్యక్తికి ఆ అవకాశం వచ్చింది. ఆ డైమండ్ తీసుకొని చూడండి. తను తన పైన ఎంతో ఎత్తుంది. అతను ఇంకా చూస్తున్నాడు. డైమండ్ ఇచ్చారు గదా! డైమండ్‌తో పాటు పైకి తీసుకెళ్తారు. ఇంకా ఆ వ్యక్తి కూర్చొని చూస్తున్నాడు. కానీ ఈ వ్యక్తి ఆ పక్కన దాన్ని స్టెప్స్‌గా మార్చుకొని పైకెళ్ళిపోతున్నాడండి. మనం ఈరోజు వెస్టేజ్‌ని అలా చూస్తున్నాం. అర్థమైందా? పైకి రావటానికి. అవకాశాన్ని తీసుకొని స్టెప్స్‌గా మార్చుకుంటూ పైకెళ్ళే వ్యక్తిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి అలా కూర్చున్నాడు. తన ముందు అన్ని స్టెప్స్‌గా మార్చుకోలేకపోతున్నాడు. యెస్. వెస్టేజ్‌లో అడుగు వేయలేకపోతే అంటే దీని అర్థం ఏంటంటే, అర్థం కాని వ్యక్తి కదలడు. అర్థమైన వ్యక్తి ఆగడు. సింపుల్ ఫ్రెండ్స్. ఈ దశలో, ఈ దశలో ఆ ఎత్తుకు చేరుకునే క్రమంలో చూడండి ఫ్రెండ్స్, మనకి చాలా అవసరాలున్నాయి. యెస్. కానీ దానికొక అవకాశం గావాలి. యెస్. కానీ చేసే పనిలో అనుమానం ఉండొచ్చు. అనుమానం ఉండొచ్చు. కొన్ని అవమానాలు జరగొచ్చు. ఇవన్నీ జరిగినియి. కానీ ఆ క్రమంలో సక్సెస్ రాకపోతే మనకి కొంత అసహనం గూడా వస్తది. ఈ బిజినెస్‌లో ఒకటే చెప్తా నేను. ఓర్పు అనేది చాలా కీలకమండి. మనం నేర్చుకోవాలి. తర్వాత వాటిని చేర్చుకోవాలి తప్పనిసరిగా. నేర్చుకోవాలి, చేర్చుకోవాలి. దానికోసం సక్సెస్ కోసం ఓర్చుకోవాలి. ఇవి రావాలంటే మనల్ని మనం మార్చుకోవాలి. సో, ఇవన్నీ చాలా నేర్పుతాయండి. యెస్. వీటి ద్వారా నేర్చుకున్నాను, ఓర్చుకున్నాను. ఈ రోజున ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్‌గా రూ. 2,22,455 హైయెస్ట్ ఇన్‌కమ్ తీసుకొని, నేను నా ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి, ఫుల్ టైమ్‌గా వెస్టేజ్ చేస్తూ, నాతో పాటు నా టీమ్‌ని సక్సెస్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా రూ. 1,00,000 పైన ఇన్‌కమ్ తీసుకోవాలి అని కోరుకుంటూ, మరి నేను ఈ రోజున ప్యాషన్‌గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. యెస్. ఈ రోజున ఇలాంటి ఒక సక్సెస్ జర్నీ. ఇది జర్నీ మాత్రమే ఫ్రెండ్స్. సక్సెస్ అనేది ఒక జర్నీ మాత్రమే. కామా మాత్రమే. ఫుల్ స్టాప్ కాదిది. యెస్. ప్రయాణం మొదలైంది. ఆట ఇప్పుడే ఆరంభమైంది. యెస్. నాకర్థమైంది. యెస్. అందరూ నా టీమ్‌లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నేను మొదలుపెట్టాను ఫుల్ టైమ్‌గా. నేను మాత్రమే గాదు, నాతో ఉన్న ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి. యెస్. ఈ రోజున నా టీమ్‌లో 8 కార్‌లొచ్చినియి. అలాగే ఇద్దరు మరి 5గురు యూనివర్సల్ క్రౌండేటర్స్ అండి టోటల్‌గా. 5 యూసీడీలు. మరి చూడండి ఫ్రెండ్స్, మరి 1,00,000 అబోవ్ మరి ఇంచుమించుగా 8 మంది సంపాదిస్తున్నారు. సో, ఇది టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నారు. ఈ సంవత్సరం మరి 10 కార్లు లాంచ్ అవ్వబోతున్నాయి కొత్తగా. ఐపీఎల్స్ అవ్వబోతున్నారు. కనీసం 20 మంది ఐపీఎల్స్ అవ్వబోతున్నారు. సో, ఈ టార్గెట్‌గా పనిచేయటం కోసం నేను ఇక ఫుల్ టైమ్‌గా నేను రావటం జరిగింది. నా పని ఇక్కడే వెస్టేజ్. నా పని నా తోటి వారిని సక్సెస్ చేయటమే. ఇది నేను ప్యాషన్‌గా తీసుకొని ఈ రోజున నేను వెస్టేజ్‌లో స్టార్ట్ చేశాను. నా యొక్క సక్సెస్ జర్నీ మిగతా వాళ్ళకి షేర్ చేయటం కోసం. దిస్ ఈజ్ షేరింగ్ బిజినెస్. నాట్ సేవింగ్. దాచుకునేది కాదు. వెస్టేజ్ అనేది పంచుకుంటూ వెళ్తూ పెంచుకునే గొప్ప వ్యాపారం అండి ఇది. సో, ఈ పాయింట్ నాకు చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున నాతో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని ఈరోజు పవర్ అకాడమీ అసోసియేషన్‌లో మరి కిరణ్ లాంటి వ్యక్తులు, అలాగే కిరణ్ గారు లాంటి వ్యక్తులు, ఇంకా చాలా మందున్నారు. ఉపేంద్ర గారు లాంటి వ్యక్తులు. ఇలా మాకన్నా సీనియర్స్ చాలా మందిని మేము చూసాం. ఇంకా స్వప్న గారు, మస్తాన్వి గారు ఇలా వీళ్ళందరిని కూడా అంటే వీళ్ళందరూ ఒక టెస్టిమనీస్ మేము కూర్చొని ఒక ప్రేక్షకుల్లాగా విని, మేము నిర్ణయం తీసుకొని మేము ప్రారంభించాం. ఈరోజు భరోసా అయింది. యెస్. ఒక అసోసియేషన్‌లో రావటం వల్ల, పవర్ అకాడమీ అసోసియేషన్‌లోకి రావటం వల్ల సక్సెస్‌ని చూడగలిగాం, వినగలిగాం. మాలో ఉన్న నమ్మకాన్ని పెంచుకోగలిగాం. యెస్. ఈరోజు సక్సెస్‌కి ఇవన్నీ కారణమని. నిజంగా మా సక్సెస్‌కి పరోక్షంగా వీళ్ళందరూ కారణమేనండి. ఇలాంటి లీడర్స్ అందరూ కూడా, ఇప్పుడు కిరణ్ గారు లాంటి వ్యక్తులందరూ కూడా, ఉపేంద్ర గారు లాంటి వ్యక్తులందరూ కూడా, ఇలా అంటే వీళ్ళందరూ సక్సెస్‌ఫుల్ లీడర్స్ వీళ్ళందరిని చూడటం వల్ల, మేము కూడా చేయగలం ఒక నమ్మకాన్ని మేము తీసుకోగలిగాం. యెస్. ఈరోజు మీ కిరణ్ గారు యెస్. టోటల్‌గా ఈరోజు జూమ్‌కి ఇన్వైట్ చేశారు. అంటే ఒక లీడర్ గుర్తించారు. థాంక్ యూ సార్. మరి నన్ను మీ జూమ్‌కి ఇన్వైట్ చేశారు. యెస్. నా జర్నీని మీతో షేర్ చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించారు. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. ఈ అసోసియేషన్ మనం ఎలా కొనసాగించాలి? వి ఆర్ ఆల్ వన్ టీమ్, వన్ డ్రీమ్, వన్ గోల్. పవర్ అకాడమీలో మనందరం కూడా ఒక యూనిటీగా ఉంటూ సక్సెస్ అవుదాం. యెస్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీకు మరొక్కసారి థాంక్స్ తెలియజేస్తూ మరి నా యొక్క సెషన్‌ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. థాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ బ్యాక్ టు మై హోస్ట్. యెస్. వావ్! మాటలు లేవు. మాట్లాడుకోవటాలు లేవు. సో, నిజంగా చాలా చాలా ఇన్స్‌పిరేషనల్ స్టోరీ. చాలా సక్సెస్‌ఫుల్ జర్నీ.
అండ్ స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు, ఇది జర్నీ మాత్రమే, ఆరంభం మాత్రమే అని చెప్పేసి అన్నారు. ఎస్, ఇది ఆరంభం మాత్రమే. సో ఇంకా మీరు వెస్టేజ్ ద్వారా సో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఒక విఎంసీఎం మెంబర్ గా త్వరలో మీరు ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే లాస్ట్ టైం మేడం లక్ష్మి గారు చెప్పారు, సో నేను కూడా 3 lakhs 5 lakhs వస్తే నేను కూడా వెస్టేజ్ లో ఫుల్ టైం వస్తానని చెప్పేసి మేడం కూడా అన్నారు. అంటే చూడండి, ఒక్క గవర్నమెంట్ జాబే కాదు, ఇద్దరు కూడా గవర్నమెంట్ జాబ్ వదులుకొని వెస్టేజ్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో దట్ ఈస్ ద ప్యాషన్ అండ్ డెడికేషన్. అండ్ నిజంగా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో సచ్ ఎ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. నిజంగా గ్రేట్ అండి, గ్రేట్ వర్డ్స్ అండ్ గ్రేట్, మీలో నచ్చిన విషయాలే అది, గ్రేట్ స్పోకెన్ వర్డ్స్ ఉంటాయి. సో నిజంగా, సో ప్రారంభం ప్రస్థానం, ప్రస్థానం మారాలంటే ప్రారంభం ఉండాలి అని చెప్పేసి అన్నారు స్టార్టింగ్ లోనే. ఎస్, మన ప్రస్థానం మారాలంటే ఖచ్చితంగా ప్రారంభం అదరగొట్టాలి 100%. సో అది చెప్పారు. అండ్ లాస్ట్ లో కూడా చూడండి, నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి, చేర్చుకోవాలి, మార్చుకోవాలి అన్నారు. సో అలాగే పంచితే పెంచేది అన్నారు, వెస్టేజ్ బిజినెస్ అనేది పంచితే పెంచే బిజినెస్ అన్నారు. సో ఇలాంటి మాటలు అనేది నిజంగా అది మీకు మీరు త్రివిక్రమ్, అక్కడ త్రివిక్రమ్ ఎట్లాగే ఇక్కడ మీరు. సో అటువంటి రైమింగ్ తోటి చాలా చక్కగా కనెక్టివిటీ వర్డ్ తోటి అండ్ చాలా ఇన్స్పిరేషన్ గా, చాలా స్ఫూర్తినిచ్చింది మీ యొక్క జర్నీ, మీ యొక్క వాయిస్ అనేది. సో నిజంగా సార్ ఎలా అనిపించింది? ఒక్కసారి మీరందరూ రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో, చాట్ బాక్స్ పని చెప్పండి ఒకసారి.